शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुशेखरभारतीम्। निधे सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। शंकराय सुनामधारिणे शिष्यचित्ततमोपहारिणे नित्यसत्यसुबोधरूपिणे श्रौतसन्मतसुहेतवे नमः। श्रुतिसागरशास्त्रसुधातारं स्मृतिस्थापिततत्त्वप्रदातारं दृढदीक्षाद्वैतसदाचारं प्रणतोऽस्मि महेश्वरमौलिसुतम्। महभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। सभाय नमः। श्री गणेश शारदा गुरुभ्यो नमः। नमः शंकराय नमः शंकराय नमः शंकराय। శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల శృంగేరి జగద్గురువుల యొక్క అనుగ్రహంతో ఇవాల్టి రోజున మూడవ శంకర దిగ్విజయాల ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాము. నిన్నటి రోజున శంకరులు ఎలాగ సన్యాస దీక్ష తీసుకున్నారు, దేవతల యొక్క తల్లిదండ్రుల యొక్క రుణాలు ఎలా తీర్చుకున్నారు, అట్లాగే గురువు గారిని ఎలాగ వారు సందర్శించారు, వారి యొక్క అనుగ్రహంతో ధర్మ ప్రచారాన్ని ఎలా కొనసాగించారు అన్న విషయాలు చూసాము. అత్యద్భుతమైన కనకదార స్తోత్రము అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము యొక్క ఆవిర్భావ ఘట్టాలు కూడా మనం స్మరించుకున్నాము యథాశక్తి. వారి యొక్క ప్రథమ శిష్యులు పద్మపాదాచార్యులు వారిని చేరడము, అట్లాగే తర్వాత మండనమిశ్రుడు ఉభయ భారతి వారి యొక్క ఘట్టాన్ని కూడా చూసి వారు పరకాయ ప్రవేశము ఆ యోగ విద్యని అవన్నీ గమనించాము ఎలా చేశారన్నది. తర్వాత కాలంలో మండనమిశ్రుల వారికి సురేశ్వరాచార్యులు వారు అని దీక్ష ఇచ్చి సన్యాస దీక్ష ఇచ్చారు. ఉభయ భారతీ దేవి సాక్షాత్తు సరస్వతి అవతారం కాబట్టి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ తల్లి నేను భవిష్యత్తులో శృంగేరిలో శారదా పీఠం పెట్టబోతున్నాను, నీవి అక్కడ ఉండి కొలువు ఉండాలి అని ఆవిడ్ని కూడా ప్రార్థించి వారు అక్కడి నుంచి బయలుదేరారు. శంకరులు అక్కడి వరకు చెప్పుకున్నాం. 10 సర్గలు అయినాయి మనవి. తర్వాత ఇవాళ రోజున మిగతా పాఠం చెప్తున్నాం. శంకరాచార్యులు వారు ఆ ఘట్టం అయినాక వారి ముఖ్య శిష్యులైన పద్మపాదులు వారు సురేశ్వరాచార్యులు వారు వీరిద్దరిని తీసుకుని అనేక మంది మిగతా శిష్యులతో కూడి వారు విజయయాత్రని కొనసాగిస్తున్నారు. అదే భాగంలో మహారాష్ట్రకు అటు బయలుదేరి తరువాతి కాలంలో శ్రీశైల క్షేత్రానికి మనకి దగ్గరలో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రానికి వారు బయలుదేరారు. అక్కడ అత్యద్భుతమైన విషయాలు అందరికీ తెలిసిందే. అదొక జ్యోతిర్లింగము, శక్తిపీఠము కూడా. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వాముల వారు విరాజిల్లుతూ ఉన్న గొప్ప శక్తిపీఠం. అక్కడే శంకరాచార్యుల వారు పాతాళ గంగ దగ్గర అక్కడ అర్చనామూర్తులు అవన్నీ చేసుకుని తర్వాత మనకి పాలధార పంచదార అని కొన్ని ఉంటాయి. పంచదార అంటే తీపి పదార్థం కాదు, 5 ముఖాల నుంచి వచ్చిన ధారలు కాబట్టి అది పాల నేత్రం అక్కడ నుంచి భాగం నుంచి వచ్చిన ధారలు. అక్కడ కూర్చొని వారు మనకందరికీ సుపరిచితమైన ముఖ్యమైన గ్రంథాల్లో ఉన్న శివానంద లహరి, సౌందర్య లహరి కూడా అక్కడే వారు రచన చేశారు అని కూడా చరిత్ర చెప్తుంది. అందుకని ఒక 2 శ్లోకాలు ఒక్కొక్క దాంట్లోంచి మనం స్మరించుకోవడం మన కర్తవ్యం. శివానంద లహరిలో మొట్టమొదటిదే కళాభ్యాం చూడాలంకృతి శశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకృత ఫలాభ్యాం భౌతుమే శివాభ్యాం అస్తోక హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుర్భవాభ్యాం నతుర్యం అని అత్యద్భుతంగా కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం అంటే వాళ్ళిద్దరూ ఒక్కొక్కళ్ళ కళలు ఎలా ఉన్నాయంటే సమన్వయముగా ఉన్నాయన్నమాట. భక్తేషు ప్రకృత ఫలాభ్యాం భౌతుమే భక్తులలో వారి అందరు మనస్సులు కూడా రంజింపజేసేటట్టు శివుణ్ణి పూజిస్తే అమ్మవారిని పూజిస్తే
అయ్యవారు. అలాగే వాళ్ళిద్దరు కూడా ఎలా ఉన్నారు, అమ్మవారు అయ్యవారిని, అయ్యవారిని అమ్మవారికి ప్రధానమైన భక్తుల కింద ఉన్నారనమాట. అలాంటి వారిని మన హృదయ కమలాలను కూడా విరాజులు చేసుకుంటూ ఉండాలి. వారు అర్ధనారీశ్వరులు ముఖ్యంగా చూస్తే. అంత గొప్పగా కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం అని చెప్పి అంత గొప్పగా వారిని శివానందలో మొట్టమొదటి శ్లోకాన్ని స్మరించుకుంటూ, అదే విషయం సౌందర్యలహరిలోకి వచ్చినప్పుడు శివశక్త్యాయుక్తో యది భవత సక్త ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యే హరిహర విరించాది విరపి ప్రణంతుం స్తోతుం వా కదమకృత పుణ్య ప్రభవతి అని చక్కగా అందించారు శ్లోకాన్ని. ఇక్కడ చూస్తే సమయాచారం శివశక్త్యాయుక్తో అని అలా చెప్పకపోతే అమ్మవారు వినను కూడా వినదు, ఎవరిని కూడా, ఎవరి మాట కూడా. అంటే సర్వ జగత్తులకు అలాగే త్రిమూర్తులకు కూడా శక్తి కింద ఉండేది అమ్మవారే. అంతకి దాటి లేకపోతే శివుడు స్థాణువు కింద అంతటా వ్యాపించి ఉంటాడు, కానీ ఆయన మనకి ద్యోతకము కాడు. ఆయన నిర్గుణ నిరాకార మూర్తిలాగే మనకి అవగతం అవడానికి కూడా కష్టం అవుతుంది. అందుకు అమ్మవారి యొక్క శక్తి కలిగినప్పుడు ఆ స్పందన శక్తి వల్ల ఆయనలో చలనత్వం వచ్చి సగుణ సాకార మూర్తి కింద అయ్యి అంతటా వ్యాపించి ఉండగలుగుతాడు. ఇంకా అనేక గొప్ప భావనలు ఉండనే ఉంటాయి. అది ఒకసారి స్మరించుకోవడం మన కర్తవ్యం. కూడా స్మరించుకుంటూ శ్రీశైలానికి శంకరులు విచ్చేసి ఇలాంటి ముఖ్య గ్రంథాలన్నీ కూడా అక్కడే వారు ఇచ్చారు. అయితే అప్పట్లో శ్రీశైలంలో కాపాలిక మతం చాలా ఉగ్రంగా ఉండేది. వాళ్ళు భైరవులు వారిని వామాచారం చేస్తూ బ్రాహ్మణుల యొక్క తలలను ఆ భైరవ స్వామికి అర్పిస్తూ, లేదా రాజులు ఎక్కడైనా అడవుల్లో వచ్చినప్పుడు దొంగచాటుగా వాళ్ళని చంపి వారిని అర్పిస్తూ, ఇలాంటి ఒక అవస్థ ఒకటి ఉన్నది వామాచారం. అది శంకరులు ససేమిరా ఒప్పుకునేవారు కాదు. ఖండనలు ఎన్నో చేశారు, కానీ మిగిలిపోయిన వాళ్ళలో కొందరు ఉన్నారు. ఉగ్ర భైరవుడు అని ఒకడు. వాడు ఏం చేశాడంటే ఒకనొక సమయంలో శంకరులు తపస్సు చేసుకుంటూ ఉండగా వాడు శంకరులు ఇక్కడికి వచ్చారు. శంకరాచార్యుల వారికి దేహాత్మ భ్రాంతి అన్నది లేనే లేదు, అద్వైత ఆచార్యుల వారిని తెలుసుకుని శంకరుల దగ్గరికి వచ్చి, స్వామి నమస్కారాలు, మీరు చెప్పే సిద్ధాంతం నాకు తెలుసు, కానీ నేను కూడా ఫలానా మతానికి చెందిన వాడిని, ఇలా భైరవ మతానికి. నేను కొన్ని సిద్ధులు కావాలి అనుకుంటే నా భైరవ స్వామికి ఒక యతి తలని బలి ఇవ్వాలి, రాజు తలను బలి ఇవ్వాలి. రాజు తలను బలి ఇవ్వాలి అని సంకల్పం చేసుకుంటే ముందు నా తలే తీసేస్తారు రాజుగారు. అది కుదరని పని. మీలాంటి దేహాత్మ భ్రాంతి లేని వాళ్ళు వచ్చారని తెలుసుకొని నాకు మంచి అవకాశం వచ్చిందని భైరవుడే నాకు చెప్పాడు అని వీడు కట్టుకథలు అన్నమాట. అని చెప్పి శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, మీ తల నాకు అర్పించచ్చు కదా, నేను తీసుకువెళ్తాను, మీకు ఎలాగూ దేహాత్మ భ్రాంతి లేదు కదా, నా కోరిక ఇది అంటే శంకరులు అన్నారు, అలాగే, కానీ రేపు పొద్దున నేను ధ్యానంలో కూర్చుంటాను, అప్పుడు రా, నా శిష్యులు లేని సమయంలో రా. శిష్యులకి ఎలాగైనా గురువు గారిని కాపాడుకోవాలని ఉండనే ఉంటుంది, నీ పనికి ఆటంకం వస్తుంది వాళ్ళు కనుక తెలుసుకుంటే. అందుకని పలానా సమయంలో వస్తే మా శిష్యులు పాతాళ గంగ దగ్గరికి వెళ్ళి వారు అనుష్ఠానం చేసుకుంటూ ఉంటారు, అప్పుడు నీ పని నువ్వు చేసుకో, దైవ నిర్ణయం అన్నారు. అలాగే తర్వాత రోజు గడిచింది. శంకరులు చక్కగా ధ్యాన నిమగ్నులై కూర్చున్నారు. కాపాలికుడు వచ్చి కత్తి ఎత్తాడు. వెంటనే పాతాళ గంగ దగ్గర శిష్యులు స్నానాలు వారి యొక్క అనుష్ఠానం చేసుకున్న వారు చేస్తుండగా పద్మపాదాచార్యుల వారికి ఇదివరకే చెప్పినట్టు నరసింహ భక్తుడు ఆయన, నరసింహ ఉపాసకుడు ఆయన. ఆ ఘట్టం తర్వాత చూస్తాం మనం ఎలాగా అన్నది. ఆ నరసింహ స్వామిని ఒక్కసారిగా మనసులో కలత చెంది గురువు గారికి ఏదో ఆపద వస్తుందేమో అన్న స్ఫురణ రాగానే నరసింహ మంత్రాన్ని ఒక్కసారిగా వారు తలుచుకోగా ఆ నరసింహ శక్తి ఆయనలో ఆవాహింపబడి ఆ క్షణంలో వారు అక్కడి నుంచి శంకరాచార్యులు వారు ఎక్కడున్నారో అక్కడికి ఒక దూకి ఆ కాపాలికుడి యొక్క తలని తురించి వేసి నరసింహస్వామి ఎలాగైతే హిరణ్యకశిపుని చీల్చేశాడో అలాగే చీల్చి పారేశాడన్నమాట. అప్పటి వరకు కింద మిగతా శిష్యులు ఉన్నారు, ఏది ఈ క్షణం పద్మపాదులు వారు ఉండేవారు ఏమయ్యారా అని వారు వెతుక్కుంటున్నారు. శంకర్లు కూడా నరసింహస్వామి లాగా పద్మపాదులు వారు గర్జన చేస్తూ అరుస్తూ ఉండగా ఆ శబ్దానికి వారు కూడా ధ్యానం నుంచి బయటకు వచ్చారు. శిష్యులు కూడా పరిగెత్తుకుంటూ పైన అలజడి ఏమో జరుగుతోందని వచ్చి చూశారు. చూడగా ఈ ఘట్టం ఆ ఉగ్రభైరవుడు అన్నవాడు సమూలంగా నాశనం అయినాడు అనమాట. వారి దుష్ట చర్యకి వాడే బలి అయ్యాడనమాట. అలా అవ్వగా అందరూ చూశారు. చూసి ఒకసారిగా ఆ ఘట్టాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని అప్పుడు విద్యారణ్యులు వారు కూడా అంటున్నారు, స్మరన్న దైవ స్మరదార్తిహారి ప్రహ్లాదవశ్యం పరమం మహాస్తత్
సమంత్ర సిద్ధో నృహరే నృసింహో భూత్వాద ధర్మోగ దురీహర చేష్టామని. ఆ దుష్టచర్య చేయడానికి పాల్పడిన ఉగ్రభైరవుణ్ణి అప్పట్లో ప్రహ్లాదుని ఎలాగ నరసింహస్వామి కాపాడాడో ఇప్పట్లో కూడా అచ్చం అదే విధంగా ఈ శంకరాచార్యుల వారిని కూడా నరసింహ అవతారం వచ్చి రక్షించింది అని చెప్తూ అందరూ కూడా వచ్చిన నరసింహస్వామి ఉగ్రతను ఇంకా తగ్గించాలి కాబట్టి స్తుతిస్తూ ఉన్నారన్నమాట. ఇంకా స్వామి నీవే బ్రహ్మ రుద్ర విష్ణు స్వరూపుడవు, నువ్వే ఆద్యంత రహితుడవు, నువ్వే సకల దశావతారులు ముఖ్యమైన వాడివి, అద్వైత తత్వానికి ముఖ్యమైన వాడివి నరసింహ అవతారమే. ఎందుకంటే ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు స్వామి ఎక్కడున్నాడు అంటే అంతటా ఉన్నాడు అని చెప్పింది ఆ అవతారమే. ఎక్కడ వేలు పెట్టి చూపిస్తే అక్కడ నీవు వచ్చావు అంటే అద్వైతానికి ముఖ్యమైన అవతారము ఈ నారసింహ అవతారమే అని కూడా వివిధ రకాలుగా వారిని పొగుడుతూ ఉన్నారన్నమాట. పొగుడుతుండగా నరసింహ శక్తి శాంతి చెందింది. శాంతి చెందగా శిష్యులు శంకరాచార్యుల వారు కూడా చాలా సంతోషించి నాయన పద్మపాదాచార్య చాలా గొప్ప విషయమే నీకు ఇంతటి శక్తి ఉందని, కానీ ఇంత శక్తి నీకు ఎట్లా వచ్చింది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి ఉపాసన చేశావు నువ్వు అనగా ఆ వృత్తాంతాన్ని పద్మపాదాచార్యుల వారు చెప్తున్నారు. సంక్షేపంగా మనం కూడా తెలుసుకుందాం. ఒకానొక సమయంలో శంకరుల దగ్గరికి రాక మునిపే పద్మపాదాచార్యుల వారు వారి అనుష్ఠానం చేసుకుంటూ వారికి నరసింహ మంత్రం ఉన్నది. తీవ్ర నరసింహ భక్తులు ఆయన. ఒక అడవిలో కూర్చొని వారు తపస్సు చేసుకుంటూ నరసింహస్వామిని తలుచుకుంటూ ధ్యానం చేస్తుండగా ఒక బోయవాడు ఆ మార్గంలో వెళ్తుండగా వారు చూసి పద్మపాదులు వారు అంటే అప్పుడు సనందుడు అనమాట. వారిని అడిగి స్వామి నువ్వు ఏం చేస్తున్నావు, రోజు ఇక్కడికి వస్తావు, చెట్టు కింద కూర్చుంటావు, ఏదో నీలో నువ్వు విచారంగా ఉంటావు, ఏమిటి ఇలా ఉంటావు, చక్కగా ఇంత అడవి ఉన్నది, పూలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, చక్కగా నువ్వు సంతోషంగా తిరగచ్చు కదా, ఎందుకు అలా విచారంగా కూర్చుంటావు అంటే అయ్యో వీడికి చెప్పినా అర్థం కాదు కాబట్టి విచారం కాదు నాయన, అది విచారణ. ఒకటి నేను ధ్యానం చేస్తున్నాను, ఒక రూపాన్ని, అది కనపడుతుందా అని వెతుకుతూ ఉంటాను నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను స్వామి, ఈ అడవులోనే, నాకు తెలియనిది లేదు, అది ఎట్లా ఉంటుంది, ఎవరిని వెతుకుతున్నావు నాకు చెప్పు అని. అరే వీడు వదిలేటట్టు లేడే అని వివిధ రకాలుగా చెప్పి చూసినా వాడు వినట్లేడు. అక్కడే కూర్చుని పోయి స్వామి నువ్వు అది ఏం వెతుకుతున్నావు నాకు చెప్తే నేను నీకు తీసుకొస్తా, నువ్వు దిగాలుగా ఉండడం నాకు నచ్చట్లేదు అని. సరే అని నరసింహస్వామి యొక్క ధ్యానము శ్లోకం ఏదైతే ఉందో అది వాడికి వివరించారు. ఆయన ముఖం నరముఖం ఉంటుంది, కింద మానుష శరీరం ఉంటుంది, 3 కళ్ళు ఉంటాయి, సింహం ఉగ్రంగా ఉంటాడు ఆయన, ఇలా పట్టు పీతాంబరాలు వనమాల గదా శంఖ ఇవన్నీ ధరిస్తాడు ఆయన, చక్కగా ప్రసన్నంగానే ఉంటాడు ఆయన కూడా. ఇవన్నీ చెప్పగా ఇలాంటిది నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ చూడలేదు స్వామి, కానీ మీ గురించి నేను వెతికి తెస్తాను ఎక్కడున్నా కూడా, నువ్వు చింతించకు అంటే పద్మపాదులు అనుకున్నారు. ఏదో ఒకటి వీడైతే పక్కకి వెళ్ళాడు, నా ధ్యానం నేను చేసుకుంటాను అని వీరు మొదలు పెట్టారు. 2 రోజులు అయ్యేసరికి ఆ బోయేవాడు ఒక తాడుకి ఒకటి ఏదో కట్టి బరబరా రాక్కుని తీసుకొచ్చాడు. ఆ దృశ్యం చూసి పద్మపాదాచార్యులు వారి కాళ్ళు చేతులు వణికిపోయి వీడెవడ్రా నాయన ఇలా చేశాడు అని దగ్గరికి వెళ్ళి చూస్తే వాడు లాక్కొచ్చింది నరసింహస్వామినే. సాక్షాత్ కృష్ణ పరమాత్మని ఎలాగా ఆయన అనుగ్రహంతోనే భక్తులకి లేదా యశోదమ్మకి ఆయన ఎలా తాడుకి చిక్కాడో అదే నారాయణమూర్తి నరసింహస్వామి అవతారంలో ఇక్కడ వచ్చినప్పుడు ఆ బోయవాడి యొక్క శ్రద్ధ భక్తికి చిక్కాడనమాట. వాడికి తెలియదు అది దేవతా రూపం అని, అదే జంతువు అనుకున్నాడు. వాడు తీసుకొస్తే ఆయన హాయిగా భక్తికి ఎప్పుడు ఆయన లొంగుతాడు కాబట్టి వచ్చాడు. వస్తే వీడు దండం పెట్టుకుని వీడి చేష్టితానికి కంగారు పడి అరే నాయన అలా కట్లు కట్టడం ఇట్లా నాయన అని చెప్పి అది విప్పి స్వామి నువ్వేంటి స్వామి ఇంత భక్త సులభుడు అయిపోయావు, నేను ఎప్పటి నుంచో ధ్యానం చేస్తే నాకు దొరకలేదు, వీడికి 2 రోజుల్లోనే నీకు దర్శనం ఇచ్చావేంటి స్వామి, ఎక్కడ లోటు అంటే నాయన పద్మపాదాచార్య వీరి యొక్క భక్తి శ్రద్ధలు గురి అంతగా ఉంది, నువ్వు చెప్పిన కేవలం ధ్యాన శ్లోకం బట్టి తీవ్రమైన ఏకాగ్రతతో వాడు అలా వెతుకుతూ ఉండగా వాడి భక్తికి నేను ఇంకా ఆగలేక వచ్చేసాను, వాడికి దర్శనం ఇవ్వాల్సి వచ్చింది. కానీ వాడు నేను నీ గురించి వచ్చాను అనుకొని నన్ను ఇలా కట్టి తీసుకొచ్చాడు. ఆ సరదా కూడా బిడ్డలు ఎలాగైనా ఉంటారు కదా తల్లిదండ్రులతో, అందుకని నేను సంతోషిస్తూనే ఉన్నాను నాయన అన్నారు. అని పద్మపాదుల వారికి కూడా నీ పుణ్య విశేషం ఇక్కడ వరకే ఉంది కాబట్టి నీకు నేను ప్రత్యక్షం కాలేదు, కానీ ఉత్తరోత్తర కాలంలో ఎప్పుడైనా నీకు నా అవసరం ఉంది అనుకున్నప్పుడు నా మంత్రాన్ని నువ్వు జపించు, నేను నీలో ఆవాహన అవుతాను, నీకు కావలసిన పనన్నా నా శక్తితో చేసేలాగా నేను నీకు ఆశీర్వదిస్తున్నాను అని నరసింహస్వామి అప్పట్లో నాకు అభయం ఇచ్చారు.
అదే నాకు ఆయనే జ్ఞాన స్వరూపం కింద నా యందు వచ్చి ఇప్పుడు స్ఫురణ, గురువు గారికి ఆపద ఉన్నదని చెప్పింది ఆయనే, ఆయన నాలో వచ్చి ఇలాగా మంచి మహత్ కార్యాన్ని చేయగలిగే ఆ భాగ్యం కలిగే భాగ్యం నాకు కలిగింది అని ఆ వృత్తాంతాన్ని కూడా శిష్యులందరితో కూడా చక్కగా వారు పంచుకున్నారు. ఇది 11వ సర్గ అయిందనమాట. తర్వాత 12వ సర్గ, అక్కడ నుంచి వారు మళ్ళీ యాత్రను కొనసాగిస్తూ గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుని చక్కగా వారు ఉపాసన చేసుకుని పూజలు చేసుకుని అక్కడ కూడా ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నారు. ఆ తర్వాత అక్కడ దగ్గరలో హరిహర క్షేత్రం అని ఉందన్నమాట. అక్కడ కూడా హరిహర అభేదం ఎట్లా ఉన్నది అని అక్కడ శిష్యులందరికీ కూడా చక్కగా వివరించి ఆ ప్రాంతాల్లో వాళ్ళకు కూడా శివస్య హృదయం విష్ణుర్ విష్ణుస్య హృదయం శివ అని ఏదైతే వేదంలో, పురాణాల్లో, స్మృతుల్లో కూడా చెప్పబడిందో ఆ అభేద భావమే మనం తెలుసుకోవాలి తప్ప ఒకటే పరమాత్మ దశావతారాలు ఎత్తాడు నారాయణమూర్తి కింద వచ్చి అన్నప్పుడు మనం నమ్ముతాము. అదే పరమాత్మ నిర్గుణ నిరాకారుడే సగుణ సాకారమూర్తి కింద వచ్చినప్పుడు హరుడు కింద, హరి కింద, అంబికా కింద వచ్చినప్పుడు మనకి భేద దృష్టి ఉండనే ఉండకూడదు అని కూడా సిద్ధాంతం వారు గట్టిగా చేసి ఆ శివకేశవుల రూపంలో అనేక స్తోత్రాలు కూడా ఇచ్చి భక్తులను అనుగ్రహించి ఆ తర్వాత మూకాంబికా క్షేత్రానికి బయలుదేరారనమాట. ఇక్కడ మూకాంబిక అమ్మవారి చరిత్ర తెలుసు. అమ్మవారు కూడా విశేషంగా ఉంటారు అక్కడ కర్ణాటక రాష్ట్రంలో. అక్కడ ఏమైందంటే ఒక బాలుడు ఒక ఆయన చనిపోయాడు అనమాట. అది చూసి శంకరులు చాలా దయతో అయ్యో ఇట్లాంటి స్థితి రాకూడదే, ధర్మము నిలబడే చోట ఇలాంటి కార్యక్రమం అంటే ఇలాంటి సంఘటన ఒకటి జరగకూడదు అని చెప్పి వారి యొక్క శక్తితో చనిపోయిన బాలుడిని వారు బ్రతికించారు. అప్పుడు అందరూ కూడా మళ్ళీ వారి మహిమలు చూసి జనాలు దగ్గరికి వచ్చి వారి ఆశీర్వాదము, అనుగ్రహం విని వారి బోధనలు వినడం మొదలు పెట్టారు. వింటూ ఉండగా అక్కడ ప్రభాకరుడు అని ఒక విప్రుడు ఉండేవాడు. చాలా ఉత్తముడు ఆయన, వేదాంగాలన్నీ చదువుకున్నవాడే. కానీ ఆయన ప్రారంభవశాత్తు ఒక కుమారుడు లభించాడు ఆయనకి. వాడు పుట్టుకతోనే మంద బుద్ధి కలవాడు, వాడి మాటలు రావు. ఒకవేళ అన్నంలో ఇసుక పడితే అది పక్కకి తీసి తినాలన్న ఇంగితం కూడా పాపం వాడికి లేదు. అందుకు శంకరులు వచ్చారు, అద్వైతాచార్యులు వారు అని చెప్పి ఆ బాలుడని శంకరుల దగ్గరికి తీసుకొచ్చారు. వాడు ఏ స్థితిలో ఉన్నాడంటే బాలుడు శంకరులకి నమస్కారం చెయ్యాలి అన్న స్థితి కూడా వాడికి తెలియదు. వారి తండ్రి గారే తల ఉంచి నమస్కారం చేసుకో అంటే ఆ బలవంతాన్ని ఇలా జోడించి దండం పెట్టుకున్నాడు అంతవరకు. శంకరులు ఏంటి విషయం అంటే, ఇలా స్వామి పుత్రుడు కలిగాడు కానీ ఇలా మందబుద్ధి, ఎవరితో మాట్లాడు, వీడి వయసు వాళ్ళందరూ చక్కగా ఆడుతూ పాడుతూ తిరుగుతారు, వీడిలోనే నవ్వుకుంటూ కూర్చుంటాడు, ఏకాంతంలో ఉంటాడు, ఏమిటో అర్థం కాదు వీడి చేష్టితం ఏమిటో అంటే శంకరులు చూసి నువ్వు ఎవరువి అని ఒక ప్రశ్న అడిగారు. ఎలాంటి ప్రశ్న అంటే, శంకరులు వారి గురువు గారి దగ్గర గోవింద భగవత్పాదాచార్యులు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వెవరు అని అడిగినప్పుడు ఎలాంటి ఘట్టమో ఇంచుమించు అలాంటి ఘట్టమే ఇక్కడ వారి శిష్యుడు కింద ఆ తర్వాత తయారవుతాడు. ఈ బాలుడు ఎవరు అని అడిగేసరికి ఆ బాబు అన్నాడు, నాహం జడః కింతు జడః ప్రవర్తతే మత్సన్నిధానేన సంధిహే గురు షడూర్మి షడ్భావ వికారవర్జితం సుఖైకతానం పరమస్మి తత్పదం అన్నాడు. అంటే అక్కడ వారు ఇంచుమించు అప్పుడు దశశ్లోకిలో ఏ భావనలు చెప్పారో హస్తామలకీయం అని చెప్పి ఇక్కడ కూడా అలాంటి భావనలతోనే నేను జడునను కాను. ఎందుకంటే అందరు జడుడు అనుకుంటున్నారు. జడత్వం దేనికి ఉంది? నాకు కాదు. నేను చైతన్య స్వరూపాన్ని 3 అవస్థలలో 3 శరీరాలలో పంచకోశాలలో కూడా ఏదైతే అఖండంగా అవిచ్ఛిన్నంగా నిరంతరము ఉంటుందో ఆ చైతన్యాన్ని నేను జడును కాదు. అందుకే ఈ శరీరానికి ఉన్న భావనలు ఏవైతే ఉన్నాయో సుఖము, దుఃఖము, ఈర్ష, అసూయలు ఇలాంటివన్నీ కూడా నాకు లేవు. వృద్ధి, క్షీణము ఇలాంటివి కూడా నాకు లేవు. నేను అంతటా నిండిపోయిన పరమాత్మ తత్వాన్ని నేనే అది అని చెప్పేది. ఇది ఏది అని చెప్పడానికి సాధ్యం కాదు. అంటే నయితి అని ఏది తీసివేస్తామో అలా నిషేధ వాక్యాలతో అలా నిషేధించగా మిగిలిపోయే ఒక అత్యద్భుతమైన ఆత్మతత్వాన్ని అది నేనై ఉన్నాను అని ఆత్మతత్వం మొత్తం ఆయన హస్తామలికి ఒక అష్టకం ఒక 8 శ్లోకాల్లో శంకరాచార్యుల వారికి వివరించగా శంకరాచార్యుల వారు చాలా సంతోషించి, నాయన ఇంతటి గొప్ప ఆత్మతత్వాన్ని అతి తక్కువ శ్లోకాల్లో నాకు చెప్పగలిగావు. ఎందుకు అంటే శంకరులు అంతటి వారు కాబట్టే
ఈ బాలుడికి కూడా అంతటి వాడు కాబట్టి, జ్ఞానం ఉన్నవాడు కాబట్టి శంకరునికి చెప్తేనే నా స్థితి అర్థమవుతుంది అని వివరించడం జరిగింది. శంకరులు అప్పుడు బాలుడి యొక్క తండ్రి గారితో చెప్పి, ఈ పిల్లవాడు లౌకికంగా పనికిరాడు, ఇతను బ్రహ్మజ్ఞాని, నాకు ఇచ్చేసే, నేను ఇతనికి దీక్ష ఇచ్చి నాతో తీసుకొని వెళ్తాను. అంతటి గొప్ప బ్రహ్మ జ్ఞానాన్ని చేతిలో ఉసిరికాయ పట్టుకున్నంత తేలికగా ఈయన చెప్పగలిగాడు కాబట్టి ఈయనకి నేను హస్తామలకాచార్యుడు అన్న బిరుదు నామంతో సన్యాస దీక్షను ఇస్తున్నాను అని శంకరులు వారితో తీసుకెళ్లారు. ఈయన హస్తామలకాచార్యులు వారు శంకరుల యొక్క 3వ శిష్యుడు కూడా ఇప్పుడు జోడయ్యారన్నమాట వారికి. అక్కడ నుంచి వారు శృంగేరి మహాక్షేత్రానికి బయలుదేరారు. మళ్ళీ శృంగేరికి 3 శిష్యులు, ముఖ్య శిష్యులతో, తర్వాత అనేక శిష్య కోటితో కూడా, భక్త కోటితో కూడా వారు బయలుదేరారు. అది ఎలా ఉంది అని వర్ణిస్తూ, యత్రాధునాప్యుత్తమ ఋష్య శృంగ తపశ్చర్యత్యా ఆత్మభృదంతరంగ సంస్పర్శ మాత్రేణ వితీర్ణ భద్ర విద్యోతతే యత్ర చ తుంగభద్ర అని అక్కడ విశేషమైన తపోభూమి. అది ఎప్పటి నుంచి అంటే రాముల వారి కాలం కన్నా పూర్వమే అక్కడ ఋష్యశృంగాచార్యులు వారు ఉండేవారు. ఋష్యశృంగాచార్యులు, ఆ ఋష్యశృంగుడి యొక్క తండ్రి గారు విభాండక మహర్షి, వారి యొక్క భూమి అన్నమాట అది. అప్పటి నుంచి కూడా తపోభూమి అయి అలా విరాజిల్లుతూనే ఉంది. అందరికీ తెలిసిన ఘట్టమే, ఒక చిన్న కప్ప కడుపుతూ ఉండగా, ఎండకి కష్టపడుతూ ఉండగా ఒక సర్పము దాని యందు వెళ్తూ ఉంది. శంకరులు వాళ్ళు చూసి, ఆ సర్పం ఎలాగైనా ఆ కప్పని తినేస్తుంది, అది సహజమే అని. కానీ అది తినకుండా తల మీద ఇలాగ పడగ పెట్టి ఆ ఎండ తాకిడి ఆ గర్భిణి అయిన కప్పకి తగలకుండా కాపాడుతూ ఉంది. అప్పుడు వారు ధ్యానంలో చూసి, ఆహా, ఇది అంతటి మహత్తులైన ఋష్యశృంగుడు విభాండక మహర్షి యొక్క పుణ్యభూమి కదా, నిరంతరం తపోభూమి కదా, ఇదే సరి అయినది. ముందు నేను అనుకున్న సంకల్పము కూడా ఈ శారదా పీఠం పెట్టాలన్నది ఇదే. అందుకే అది గుర్తు రావడానికే నాకు ఇలాంటి సంఘటన ఎదురై ఉండొచ్చు. దైవ నిర్ణయము, నా మనస్సంకల్పము 2 ఒకటే కాబట్టి ఇక్కడే నేను చక్కగా ఈ తుంగభద్రా తీరంలోనే ఈ శృంగేరి క్షేత్రంలో శారదా పీఠాన్ని పెట్టాలి అని నిర్ణయించుకున్నారు. అంటే ఏది శృంగేరి అంటే తుంగభద్రా తీరము, అలాగే విభాండక మహర్షి తపస్సు చేసిన భూమి కూడా అక్కడ ఉండాలి. అదే ఈశ్వరగిరి అని ఇప్పుడు పిలువబడుతుంది అన్నమాట. అది కూడా ఉండాలి. అలాగే కిగ్గా అన్న ప్రాంతం కూడా ఉంటుంది. ఇవన్నీ ఒకటి శంకరాచార్యులు వారు శారదా పీఠం పెట్టింది. ఇవన్నీ కలిసినది శృంగగిరి అని చెప్పబడుతుంది అన్నమాట. అక్కడే ఈశ్వరగిరి అంటే మలహానికర క్షేత్రం అంటారు దాన్ని. ఒకవేళ తెలిసి ఉందో లేదో, మలహానికరం లింగం అని పురాణాల్లో కూడా చెప్పబడింది. మలహానికరేశ్వరము, శారదాపీఠము, తుంగభద్ర, ఇది కలిసిన దాన్నే శృంగేరి అంటారు. అక్కడ శంకరాచార్యులు వారు పెట్టారన్నమాట. ఆ పేరుతో వేరే ఎవరైనా చలామణి అవుతే వాళ్ళ ఇష్టం అది, కానీ శృంగేరి అసలైంది అదే అన్నమాట. మనం ఇప్పుడు ఉన్న గురువు గారులు వాళ్ళు ఉండేది అక్కడే. అక్కడ శారదాంబని ప్రతిష్ట చేద్దామని నిర్ణయించుకొని, యాశారదాంబేత్యభిధాం వహంతి కృతాం ప్రతిజ్ఞాం ప్రతిపాలయంతి అద్యాపి శృంగేరి పురే వసంతి ప్రద్యోతతేభీష్ట వరాం దిశంతి అని ఇది వరకు చెప్పినట్టే ఆ ఉభయ భారతి దేవిని మళ్ళీ స్మరించుకొని, అమ్మ నేను ఇక్కడ సర్వశక్తులతో పరిపూర్ణురాలు కింద, అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వాత్యాత్మిక అలాంటి రూపంతో నువ్వు ఇక్కడ విరాజిల్లాలి తల్లి అని చెప్పి శంకరులు అమ్మవారిని కోరుకుంటే సాక్షాత్ అమ్మవారు అక్కడ అలా ఉంది అనమాట. మొట్టమొదట చిన్న గంధపు చెక్క దాంతో చేసి వారు అక్కడ ప్రతిష్ఠించారు. తర్వాతి కాలంలో విద్యారణ్యుల వారు స్వర్ణమయమైన మూర్తిని ప్రతిష్ఠించారు. ఈ 2 శృంగేరిలో మనం చూడొచ్చు. ముఖ్యమైన ఆలయంలో స్వర్ణమయమైన అమ్మవారు ఉంటారు, అవే కళలతో. ఈ గంధపు చెక్కతో చేసిన అమ్మవారు విద్యాశంకరాలయం అని పక్కన ఉంటుంది. ఆ ఆలయంలో విద్యాశంకర ఆలయంలో ముందు ఉంటారు అమ్మవారు, చిన్ని పాపలాగా ఉంటారు అనమాట. ఈసారి గుర్తు పెట్టుకొని చూడండి, ఇద్దరు కూడా అమ్మవార్లు అక్కడ చూస్తారు. పూర్ణ కళలతో శోభిస్తూ భక్తులను నేటికి కూడా అమ్మవారు అనుగ్రహిస్తూనే ఉంటారన్నమాట. అక్కడ శృంగేరిలో భాష్యపాఠం అవన్నీ కూడా శిష్యులకి శంకరాచార్యులు వారు చెప్తున్న ఒకనొక మంచి సమయంలో ఒక వటువు, ఒక బ్రహ్మచారి బ్రాహ్మణుడు శంకరాచార్యులు వారిని శరణు కోరి కాశీ నుంచి వచ్చాడనమాట.
ఆయన పేరు కళానాథుడు. ఆయన వచ్చి, స్వామి నాకు విద్య అంతగా రాదు, నా అనుష్ఠానం ఏదో నేను చేసుకుంటాను, కానీ మీరంటే అపారమైన భక్తి ఉన్నది, దయచేసి నాకు మీ అందు శిష్యరుకాన్ని ఇచ్చి మీ దగ్గరే ఉన్నాను, మీరు చెప్పినవి నాకు అర్థమైన వరకు అర్థం చేసుకుంటాను, కానీ మీకు నిరంతరము నేను సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించండి, నా ముఖ్య ఉద్దేశం కూడా మీకు సేవ చేసుకోవాలి అని అన్నారు. అంటే అలాగే అని చెప్పి గిరి అన్న నామంతో వారికి శిష్యరికాన్ని ఇచ్చి దీక్షానామం గిరి కింద ఇచ్చి సన్యాస దీక్ష ఇచ్చారు. ఇప్పటితో 9 శిష్యులు అయ్యారన్నమాట శంకరాచార్యుల వారికి. ఆ గిరి అంతా ప్రాజ్ఞుడు కాదు, కానీ పాఠాలు వినేవాడు. గిరి నిత్యము శంకరుల కన్నా ముందే లేచి వారి పాదసేవ చేసుకోవడము, వారి వస్త్రాలని ఆరేయడము, కొత్త వస్త్రాలు తేవడము, వారి పూజకి అనుష్ఠానానికి అన్ని ఏర్పాటు చేయడము, శిష్యులకి వారు పాఠం చెప్పేటప్పుడు అన్ని ఏర్పాట్లు చేయడము, నిరంతరము ఇది అనమాట. ఆయనకు అదే ఆనందం, బ్రహ్మానందం గిరికి అంతగా ఉండేవాడు. ఒకానొక సమయంలో మిగతా శిష్యులందరికీ పాఠం చెప్తుంటే గిరి కొంచెం ఆలస్యం అయ్యాడు. ఆలస్యంగా ఆయన ఇంకా రావట్లేడు అని శంకరులు సమదర్శి కాబట్టి గిరి కూడా రానివ్వండి పాఠం ప్రారంభిద్దాము అనగా, కొంచెం పద్మపాదాచార్యుల వారు మిగతా వారు పాండిత్యంలో ఉత్కృష్టులు కాబట్టి గిరి వచ్చినా ఏముంది అని ఇలా పక్కకి చూశారు. అంటే పక్కన గోడ ఉంది, అంటే గోడ వస్తుంది ఎట్లాగూ, గిరి ఉన్నా ఒకటే, రెండు స్పందించవు విద్యకి అన్నట్టు కొంచెం హేళన భావనతో అన్నారనమాట. అది శంకరులు గమనించారు, సర్వజ్ఞులు కాబట్టి. అరే ఇలాగా ఏ శిష్యుడికి కూడా నా భక్తుడు ఎవడూ కూడా నాశనము కాకూడదు, ఇలాంటి అపకీర్తి కథాలు కాకూడదు అని వారి యొక్క దయ ఒకసారిగా మనసులో వచ్చి గిరి అని పిలిచి వారి అందు వీరి యొక్క దృష్టి ప్రసరణ చేశారన్నమాట శంకరులు. అప్పుడు తస్య గర్వమపహర్తుమఖర్వం స్వాశ్రయేషు కరుణాతిశయాచ్చ అవ్యాదిదేశ చతుర్దశ విద్యా సద్య ఏవ మనసా గిరినామ్నే అని అవ్యాజ కరుణామూర్తి అయిన శంకరులు చక్కటి దృష్టి ప్రసరణ చేయగా గిరిలో 14 విద్యలు భాషించే ఆ క్షణంలో వినక్కర్లేదన్నమాట. 14 చతుర్దశ మహావిద్యలవి ఒక కంటి చూపుతో అనుగ్రహించగలిగారు. అది ఏమిటి అంటే 4 వేదాలు, ఋగ్యజుర్ సామ అధర్వణ వేదాలు 4, వాటిని అంగములు 6, శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం 10 అయినాయి. మిగతా 4 శాస్త్రాలు మీమాంస, న్యాయ, పురాణాలు, ధర్మశాస్త్రాలు, మొత్తం 14 విద్యలు ఆ క్షణంతో శంకరుల యొక్క అనుగ్రహంతో భాషించారన్నమాట గిరికి. ఆ అపారమైన ఆనందంతో, జ్ఞానంతో, అనుభవంతో, గురువు గారి యొక్క అనుగ్రహంతో ఆ గిరి ఒక అద్భుతమైన ఒక స్తోత్రాన్ని చేశాడు గురువు గారిని ఉద్దేశించి. ఈ 14 విద్యల యొక్క సారము నా గురుమూర్తే అని ఉంటుందన్నమాట. అది ఏమిటి అంటే విధితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం శరణం భవశంకర దేశికమే శరణం అని తోటక వృత్తంలో ఆయన అత్యద్భుతమైన అష్టకాన్ని అందించారు. అది చూసి ఆ అర్థం తెలుసుకున్న శిష్యులు విస్మయానికి చెందారు. ఏంటి మనగిరే ఇంత గొప్పవాడా అని, ఆ భావనలు ఎవరి వలన అవుతాయా అని అప్పుడు గిరి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొని అందరూ కూడా వారి భావన ప్రవర్తన మార్చుకున్నారన్నమాట. అంటే ఒక గురువు తలుచుకుంటే అంత గొప్ప విషయం కూడా జరుగుతుందన్నమాట. అందుకు మనం ఈ నిరంతరము గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని నిరంతరము కూడా ఆ శంకరాచార్యుల వారిని, ఆ గురు పరంపర అయిన శృంగేరి ఆమ్నాయ పీఠాలకి మనం రుణపడి ఉండాలి. ఇలాంటి వింతలు విచిత్రాలు కూడా మన జీవితాలు కూడా జరిగి తీరుతాయి అన్నమాట. అప్పటి నుంచి ఆయనని తోటకాచార్యులు వారు అన్న నామంతో పిలుస్తున్నారు. ఇప్పుడు 9 శిష్యులతో శంకరులు ఎంత గొప్పగా శోభిల్లుతున్నారో చెప్తున్నారు విద్యారణ్య వారు. ఉమర్ధాశ్చత్వార కిముత నిగమా భృతయాః ప్రభేదా వా ముక్తేర్విమలకరసాలోక్య ముఖరాః ముఖాన్యాహో ధాతుశ్చిరమతి విమృశ్యాధ విబుధా విదుశిష్యాన్ హస్తామలక ముఖరాన్ శంకర గురో. హస్తామలకులతో కలిపి ఇతర శిష్యులందరితో శంకరాచార్యులు వారు ఎంత గొప్పగా ఉన్నారు అంటే, శంకరులు ఇలా ఉండగా 9 శిష్యులు 4 వేదాల, 4 పురుషార్థాల,
లేదా 4 మోక్ష పదముల అంటే సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య మోక్షముల, లేదా అకార ఉకార మకార బిందు రూపముల. అంటే వేదం ఒకటే కానీ 4 కింద విభజించబడింది అది. అంటే ఈ శంకరుడే 4 రూపంలో కూడా ఉంటున్నాడా? అలాగే ముఖ్య పురుషార్థం మోక్షమే, ఆ మోక్షం సిద్ధ వస్తువే, కానీ మనకి సాధనలో అనుష్ఠానంలో పెట్టడానికి ధర్మార్థ కామ మోక్షంలో అని చెప్పబడ్డారు. అందుకని అలా కనపడుతున్నారా? లేదా అసలైన జీవన్ముక్తి అవస్థే నేరుగా కాకుండా క్రమేణ సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యాల కింద ఈ 4 శిష్యుల్లా ఉన్నారా? ఓంకారం ప్రణవం ఒకటే కానీ దానిలో భాగముల కింద అకార ఉకార మకార నాదములు లేదా బిందువు అని 4 కింద ఇలా భాషిస్తుందా అని అనేక భావనలతో ఆ 4 శిష్యులతో ఉన్న శంకరుల్ని భావన చేస్తున్నాం అన్నమాట మనం. ఈ భావన తర్వాత 13వ సర్గ ఇవాళ. ఇక్కడ బ్రహ్మసూత్రములకు ముఖ్య భాష్యము అయింది కాబట్టి దానికి వార్తికములు చేయమని కూడా ఒక కర్తవ్యము ఉండదు. వ్యాసుల వారు కూడా చెప్పి ఉన్నారు. దాని ఘట్టం ఇక్కడ తెలుసుకుంటున్నాం మనం. ఒకానొక సమయంలో సురేశ్వరాచార్యులు వారు శంకరుల దగ్గరకు వెళ్ళి, స్వామి నాకు మంచి ఉత్తమమైన పవిత్రమైన కార్యంలో నేను భాగస్వాముడును అవ్వాలి అని కోరుకుంటున్నాను, నాకు ఏదైనా పని మీరు ఇవ్వవలసినది అని. అంటే గురువు వెనక వెళ్ళడమే కాదు, ఏదైనా కూడా గురు సేవా భాగ్యంతో ఏదైనా పని చేయాలి మనం కూడా అన్నది ఇక్కడ తెలుసుకోవాలి. అనగా శంకరులు చాలా సంతోషించి ఆ శిష్యుణ్ణి పిలిచి, నాయన నువ్వు బ్రహ్మసూత్రములకి వార్తికములు రాయవలసినది. వార్తికములు అంటే స్తోత్ర రూపంలో వ్యాఖ్యానం అన్నమాట. ఇంకా విస్తారంగా ఉంటాయి. ఎక్కడైనా ఇది కొంచెం సందేహంగా ఉంది నాకు భాష్యంలో అన్నప్పుడు అది ఇంకా విశదీకరించడం వార్తికం యొక్క లక్షణం. అది కూడా స్తోత్ర రూపంలోనే ఉంటుంది అన్నమాట. చాలా క్లిష్టతరంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అది వార్తికం యొక్క లక్షణం. అనగా ఇది విన్న శిష్యులు కొందరు చూసి కొంచెం ఈర్ష్యపోయారనమాట. అదేమిటి, సురేశ్వరాచార్యుల వారికి ఎందుకు ఇవ్వాలి, పద్మపాదాచార్యులు వారు ఉన్నారు, హస్తామలకుడు ఉన్నాడు, పోనీ గిరి మన ముందే మొన్నే చూసాము అంత గొప్ప విద్యల్ని ప్రదర్శించాడు, అదే తోటకాచార్యులు వారు, మనల్ని కూడా సంప్రదించవచ్చు కదా. కానీ ఇక్కడ జరిగిన ఘట్టం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. శిష్యుడు వెళ్ళి స్వామి నాకు ఏదైనా కార్యం ఇవ్వు అన్నప్పుడు గురువు గారు ఇచ్చింది. గురువు గారు వెళ్ళి నువ్వు చెప్పు అని కూడా అనలేదు, మీరు అడగలేదు అట్లా. అందుకని ఈ విషయం ఒకటి మనం గమనించాలి. సరే, శిష్యులందరూ కలిసి ఎలాగా మనం ఎలా అడగాలి అంటే, పద్మపాదులు వారి శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు, చిత్సుకాచార్యులు వారు. ఆయన ఇంకొందరు శిష్యులతో కలిసి శంకరుల దగ్గరికి వెళ్ళి అభివాదం చేసి, స్వామి ఒక చిన్న మనవి చెప్పవలసి ఉన్నది అంటే ఏమిటి అంటే ఇలా అన్నారు, యోయం ప్రయత్న క్రియతే హితాయ నాయం విఫలత్వనార్థం ప్రత్యేకమేవం గురవే నివేద్య బోధాస్వయం కర్మని తేత్పరశ్చాన్. స్వామి చాలా గొప్ప కార్యం ఒకటి జరగబోతుంది, బ్రహ్మసూత్రాలకి వార్తికము వ్యాఖ్యానం రాయవలసింది. ఎందుకు ఈ కార్యము మీరు సురేశ్వరాచార్యుల వారికే ఇచ్చారు, హస్తామలుకుల వారికో పద్మపాదుల వారికో ఎందుకు ఇవ్వకూడదు మీరు అంటే సందేహం వచ్చింది గురుగారు. ఎందుకంటే ఈ సురేశ్వరాచార్యుల వారు మొట్టమొదట గృహస్థు నుండి వచ్చాడు. మేము అట్లా కాదు, బ్రహ్మచర్యం నుంచే వచ్చిన వాళ్ళం, ముందు నుంచే మాకు తీవ్ర వైరాగ్యం ఉందని అనుకోవచ్చు. ఈ గృహస్థు యొక్క వాసనలు ఏమైనా బ్రహ్మసూత్ర వార్తికాల్లో చూపిస్తే ప్రమాదం. రెండవది, ఈయన కర్మిష్టి. మొట్టమొదట మిమ్మల్నే వాదించాడు, ఆ వాదన అయ్యాకనే కదా మిమ్మల్ని మీకు శిష్యరికం కింద ఒప్పుకున్నాడు. తప్పకుండా ఒప్పుకున్నాడేమో శిష్యుడి కింద, మేము అట్లా రాలేదు, మేము మీ అందు భక్తితోనే మేము శిష్యరికం చేశాము, అది ఒక దోషం కనపడుతుంది. ఇంకోటి, ఈయన కర్మిష్టి కాబట్టి ఈ కర్మ వాసనలు ఆ జ్ఞానకాండలో పడే అవకాశం ఉన్నది. ఈ కారణాల వల్ల ఆయనకి ఇవ్వకూడదు అని మేము అందరము నిర్ణయించుకున్నాం స్వామి. ఇస్తే హస్తామలుకుల వారికి ఇవ్వచ్చు కదా అన్నారు. అప్పుడు శంకరులు హస్తామలుకుల వారికి ఎందుకు ఇవ్వరో శిష్యులకి వివరించారు ఇక్కడ. అందుకే ఇందాక చెప్పలేదు ఆ ఘట్టం. హస్తామలుకుల వారు యథార్థానికి ప్రభాకరుడు అన్న వారికి పుట్టారు. 2 ఏళ్ల వయసులో ఒక బాబు అన్నమాట వారికి. ఆ ప్రభాకరుడి యొక్క తల్లి ఒక నదీ తీరాన ఏదో ఆలయం ఉంటే అక్కడ వెళ్దామని చేస్తూ అక్కడ ఒక వృద్ధ సన్యాసి ఒక ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈవిడ కంగారుగా వచ్చి, స్వామి నా పిల్లాన్ని చూస్తూ ఉండండి, 2 ఏళ్ల వయసు పిల్లాన్ని, నేను ఇప్పుడే అక్కడ గుడికి వెళ్ళి వస్తాను అని ఆవిడ వెళ్ళిపోయింది.
ఆయన విన్నారా, అసలు చూస్తున్నారా, బాహ్య ఉందా స్పృహ, ఏది చూడలేదు ఆవిడ. ఆయన ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. ఉండగా ఒక అల వచ్చింది, చిన్నపిల్లాడు కొట్టుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ అల తీసుకొచ్చింది, మృత శరీరుడై పడి ఉన్నాడు. ఒక్కసారిగా ఆ చనిపోయిన స్థితి వల్ల ఆయన ధ్యానం భంగం కలిగింది అనమాట. ఒకసారి లేచి చూసేసరికి ఒక్కసారి దివ్య దృష్టిని చూశాడు, ఎక్కడి నుంచి వచ్చాడు ఈ పిల్లవాడు అని. అప్పుడు తెలిసింది, అరే నేను చూసుకోలేదు, ఆవిడ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అని. ఈయన యోగ శక్తితో, ఆ సన్యాసి యోగ శక్తితో ఆ బాలుడిలోకి పరకాయ ప్రవేశం చేశాడనమాట. అప్పుడు ఈయన శరీరం పడిపోయింది, ఆయన బాలుడిలో ఉంటున్నాడు. కానీ బ్రహ్మజ్ఞాని కాబట్టి ఆయన ఏది పట్టనట్టే ప్రవర్తిస్తూ ఉన్నాడు అనమాట చిన్నప్పటి నుంచి. అందుకే అందరూ చూస్తూ వీడు జడుడేమో, వీడికి ఇది పట్టట్లేదు, ఆడుకోవాలనిపించట్లేదు, అన్నంలో ఇసకున్నా తీయట్లేదు, పెద్దవాళ్ళు వచ్చినా నమస్కారం చేయట్లేదు అని ఈయన తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అది సంఘటన. అందున ఈ హస్తామలకుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఈయనకి నాకు నమస్కారం చెయ్యాలన్న ఇంగితం కూడా లేదు, లౌకిక జ్ఞానం లేదు. మంచిదే ఆయన వరకు. కానీ ఇప్పుడు బ్రహ్మసూత్రాలకి భాష్యము వార్తికం ఎందుకు రాస్తున్నాం మనము? సామాన్యులకు కూడా అర్థం కావడానికి. ఇప్పుడు లౌకిక వాసనలు లేని వారికి రాయమంటే వార్తికాలు, అప్పుడు అవతల వాడు లౌకికంగా ఎలా ఆలోచిస్తాడు అన్న జ్ఞానం ఈయనకి ఉండదు. ఈయన తప్ప రెండో వస్తువు అన్నది అనుభవంలోకి లేదు కాబట్టి ఈయన రాయడు. ఏదో గురువు గారు చెప్పారు కదా అని రాయమంటే కొంత రాసి ధ్యానంలోకి వెళ్ళిపోతే పని కూడా కాదు. ఇన్ని కారణాల వల్ల హస్తామలుగుడికి రాయడానికి కుదరదు అని చెప్పేశారు. అని చెప్పి, సరే మీరు అంటున్నారు ఈ వాసనలు ఏవో, ఈ కర్మ వాసనలు, గృహస్థ వాసనలు ఏవో సురేశ్వరాచార్యుల వారికి ఉంటాయని అనుకోని కదా మీరు వద్దంటున్నారు. అర్థమైంది. ఒక పని చేద్దాం, సురేశ్వరాచార్యుల వారితో ఒక స్వతంత్రమైన గ్రంథాన్ని రాయమందాం, అది మనం పరిశీలిద్దాం. దాంట్లో అద్వైత తత్వం ఎంత గొప్పగా రాస్తున్నారో చూసి అది బాగుంటే అప్పుడు మనం ఆలోచిద్దాము తర్వాత ఏం చేద్దాము అని అప్పుడు సురేశ్వరాచార్యులు అని పిలిచి, ఇలాగ శిష్యులలో కొంచెం విభేదాలు వచ్చి ఉన్నాయి, అభిప్రాయాలు, పర్వాలేదు కానీ దాన్ని నిరూపించుకునే ఒక సమర్థత నీకు ఉంది, అందుకు నువ్వు ఒక స్వతంత్ర గ్రంథాన్ని నువ్వు రాయవలసినది అని నిర్దేశించారు. గురువుగారి ఆజ్ఞ శిరసావహిస్తూ సురేశ్వరాచార్యులు వారు నైష్కర్మ్య సిద్ధి అన్న అద్భుతమైన గ్రంథం రాశారు. ఇప్పటికీ మనకి చక్కగా లభ్యమవుతుంది. ఉత్కృష్టమైనది అద్వైత తత్వంలో. అది ఎలా ఉంది అంటే అది తెచ్చి సమర్పించారు అన్నమాట వారు. నైష్కర్మ్య సిద్ధి మతపాం నిరవధ్యయుక్తిం నిష్కర్మ తత్వ విషయావగతి ప్రధానాం ఆద్యంత హృదయ పదబంధవతి ముదారాం ఆద్యంతమైక్షత పరాం పరితుష్ట చేతాః అని మొదటి అక్షరం నుంచి ఆఖరి అక్షరం వరకు కేవలం అద్వైత తత్వమే ఉన్నదన్నమాట దాంట్లో. అలాగే నిష్కామ కర్మ ఎలా ఉండాలి, కర్మయోగి అయి నిష్కామ కర్ముడి కింద ఎలాగ తయారవ్వాలని భగవద్గీతలో ఉన్న హృదయం అది ఆయన దీంట్లో చాలా స్పష్టంగా కూడా తెలుపుతూ ఉన్నారన్నమాట. అంత గొప్ప అది ఎలా ఉంది అంటే పదములు వాక్యములు కూడా చాలా లలితముగా, సరళముగా, మధురముగా కూడా ఉన్నాయన్నమాట. ఇంత గొప్పగా గ్రంథాన్ని అందరూ చదివి శిష్యులతో సహా శంకరులు చూడగా అందరూ విస్మయపోయి ఎంత గొప్ప గ్రంథం, ఎంత గొప్ప గ్రంథము, సురేశ్వరాచార్యుల వారే రాయడానికి అర్హుడు అని నిర్ణయించుకుంటే సురేశ్వరాచార్యుల వారు ఇది వరకు వీళ్ళు శిష్యులందరూ వచ్చి ఆయన రాయకూడదు అన్నదానికి బాధపడలేదు. ఇప్పుడు ఈయన నైష్కర్మ్య సిద్ధి చాలా గొప్పగా రాశాడని అన్నందుకు కూడా ఈయన పొంగిపోలేదు. అంటే సురేశ్వరాచార్యుల వారి యొక్క స్థితి స్థితప్రజ్ఞుడి యొక్క స్థితిలాగా ఉందన్నమాట. అప్పుడు ఆ సురేశ్వరాచార్యులు వారు అన్నారు, నాకు ఇంకా రాయాలని మనస్సులో లేదు ఈ వార్తికాలు, నేను విడిచిపెడుతున్నాను, కావస్తే మీరు ఎవరికైనా నియమించండి గురువు గారు అని శంకరులకి వారి మనస్సులో ఉన్న మాట చెప్పారు. సురేశ్వరాచార్యులు వారు బ్రహ్మగారి యొక్క అంశ, అంతటి సత్పురుషుడు, సిద్ధ పురుషుడు, స్థితప్రజ్ఞుడు మాట అలా వచ్చింది. ఇంకా దీనికి వార్తికాలు రాస్తామో రాయమో అని అనేసారన్నమాట. అనేసరికి శంకరులు అన్నారు, ఏమో నీ అంత గొప్ప మహాపురుషుడి నోటిన ఇలాంటి యొక్క వాక్యం వచ్చింది కాబట్టి బహుశా భవిష్యత్తులో ఈ వార్తికాలు ఎవరికి అందవు అది అని గుప్తంగా సురేశ్వరాచార్యుల వారికి మాత్రమే చెప్పారన్నమాట. కానీ సురేశ్వరాచార్య నీకు ఒక కర్తవ్యము ఉండనే ఉన్నది,
పరంపరగా వచ్చిన గురువుల యొక్క అభిప్రాయం కూడా రానున్న కాలంలో నీ యొక్క అంశతో నీవు మళ్ళీ భామతి భాష్యము అన్నది బ్రహ్మసూత్రాలకు రాయాలి, అది మటుకు లోక ప్రసిద్ధం అవుతుంది అని ఈ యొక్క రహస్యాన్ని సురేశ్వరాచార్యుల వారితో మాత్రమే చర్చించి మిగతా గ్రంథాలు కొన్ని నేను చెప్తాను అని సురేశ్వరాచార్యుల వారికి తైత్తీరీయ ఉపనిషత్తు అలాగే బృహదారణ్య ఉపనిషత్తుకి వార్తికాలు రాయమని నియమించారు, చాలా పెద్దవాడు. తర్వాత దక్షిణామూర్తి స్తోత్రం మనం ఏది నిరంతరం చదువుకుంటామో దానికి కూడా మానసోల్లాసం అన్న పేరుతో వార్తికాలు రాశారు వారు. అలాగే ఇది నైష్కర్మ్య సిద్ధి అన్న గొప్ప గ్రంథం రానే వచ్చింది. ఇది సురేశ్వరాచార్యుల వారి యొక్క గొప్ప కృతులు అన్నమాట. తర్వాత పద్మపాదాచార్యుల వారిని పిలిచి, పద్మపాద నీవు భాష్యాన్ని మొదలుపెట్టు, పంచపాదిక అన్న పేరుతో వృత్తి అన్న పేరుతో ఈ రెండింటిని నువ్వు మొదలుపెట్టు, టీకా తాత్పర్యంతో వ్యాఖ్యానం లాగా రాయి అన్నారు. వార్తికాలు కాదు, వ్యాఖ్యానం లాగా. అది పద్మపాదుల వారు అక్కడే ఉండి చాలా భాగం మొత్తం కూడా వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. వారు అక్కడ రాసేశారు, పంచపాదికకి శృంగేరిలో ఉన్నప్పుడే రాసేశారు. మొత్తం రాసి వారు గురువు గారి అనుగ్రహాన్ని తీసుకున్నారు అన్నమాట. సనందనో నామ గురోరనుజ్ఞయ భాష్యస్య టీకాం వ్యధివేరిత పరాం యత్పూర్వభాగ కిల పంచపాదిక తచ్చేషగా వృత్తిరితి ప్రధీయసి అని గురువుగారు అనుగ్రహంతో పంచపాదిక రాయడం మొదలు పెట్టారు. అది కూడా చక్కగా రాసి గురువు గారికి వినిపించి ఉన్నారనమాట. ఈ ఘట్టంతో 13వ సర్గ పూర్తి అయింది. తర్వాత మనం ఇంకా 2-3 ఉన్నాయో చిన్నవి ఎలాగో. తర్వాతి కాలంలో పద్మపాదాచార్యుల వారు శృంగేరిలో శంకరులు ఉండగానే వారికి మనసులో ఎలాగూ గ్రంథం రాశారు, కొంత భాగమే అటు ఇటుగా మిగిలి ఉంది కాబట్టి యాత్రలు చేయాలి అన్న భావన కలిగింది వారికి. అది గురువు గారి దగ్గరికి వచ్చి వారి యొక్క మనసులో కలిగిన భావనలను గురువు గారితో వ్యక్తపరుచుకున్నారన్నమాట. అధాబ్జపాత్కర్తు మనాస్స తీర్థ యాత్రామయాచిష్ట గురోరనుజ్ఞయాం దేహాగురో మే భగవన్ననుజ్ఞ దేశాని దృక్షే బహు తీర్థయుక్తానని ఇలా పురాణాల్లో వాటిలో ఎన్నో తీర్థాల గురించి చూశాం కదా స్వామి, నాకు ఇచ్చిన కర్తవ్యం కూడా రాశాను, చాలా వరకు అయిపోయింది పంచపాదిక, మీరు అనుజ్ఞ ఇస్తే తీర్థయాత్రలు చేస్తాను, నాకు ఎందుకు ఆ చదివినవన్నీ కూడా ప్రత్యక్షంగా చూడాలి అన్న భావన కలుగుతోంది స్వామి, దయచేసి నాకు అనుజ్ఞ ఇవ్వండి, కొంతకాలం యాత్ర చేసి వస్తాను అని శంకరులతో మనవి పెట్టుకున్నాడు. అయితే శంకరులు అన్నారు, సక్షేత్ర వాసో నికటే గురోర్యో వాసస్తదీయాగ్రే జలం చ తీర్థం గురూపదేశేన యదాత్మ దృష్టిస్యైవ ప్రవస్తాఖిల దేవదృష్టి అని. దేవుడు గురువు క్షేత్రము కూడా ఒకటే. గురువు గారి యొక్క పాదములే క్షేత్రము, వారి యొక్క పాదములను కడిగిన నీరే తీర్థము, వారి యొక్క మాటలే మహామంత్రాలు ఉపదేశము, ఇంతకు మించి వేరేది లేదు నాయన. బయట క్షేత్రాలకు వెళ్ళడం వల్ల అలసత్వము తప్ప నీలాంటి జ్ఞానులకి వేరే ఇంకా దానివల్ల ప్రయోజనం లేదు. అట్లాగే నువ్వు క్షేత్రానికి వెళ్ళావంటే నీ సాధన దెబ్బతింటుంది. అంటే ఆ మార్గంలో అప్పట్లో కష్టతరంగా ఉండేవి కాబట్టి, అలాగే మార్గ మధ్యంలో దొంగలు వారు ఎవరన్నా కూడా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి, లేదా మృగములు అలాంటివి దాడి చేయొచ్చు, భోజనం వేళకి మనకి దొరకదు, అలాగే నీకు ఎక్కడ నివాసం ఉంటావో తెలియదు, అలాగా నువ్వు వచ్చే సమయానికి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తూ ఉంటామో అవి కూడా తెలియదు. కాబట్టి కొంచెం ఆలోచించుకో, నేను చెప్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండిపోవడమే మంచిది, గురువు గారి సాన్నిధ్యం కన్నా ఇంకా గొప్ప ప్రదేశం లేదు, అదే గొప్ప క్షేత్రము అని చెప్పగా పద్మపాదుల వారు కానీ ఆయన మనస్సులో ఉన్న మాట చెప్పారు. సమీపవాసోయమధీరితో గురో విదేశగో హృదయేన ధారయేత్ సమీపగోప్యేషన సంస్థితోంతికే న భక్తిహీనో యది ధారమే హృదయ. స్వామి, ఎల్లప్పుడూ కూడా మీ పాద పద్మములు నా హృదయంలోనే ఉండి ఉంటాయి స్వామి, అందులో అనుమానం లేదు. ఎన్ని క్షేత్రాలు చేయండి, భూమికి ఏ నలుమూలలా ఉండనివ్వండి, మీ పాద పద్మములు నా హృదయంలో మాత్రమే ఉంటాయి అని చెప్తూ, ఇలా గురువు గారి దగ్గర ఉండి కూడా గురువు గారి యొక్క పాదములు శిష్యుడి యొక్క మనస్సులో లేకపోతే
వాడు శిష్యుడే కాడు. ఏ మూలలో ఉన్నా కూడా గురువు గారి యొక్క పాద పద్మములు శిష్యుడు యొక్క హృదయంలో ఉంటే వాడే నిజమైన శిష్యుడు. గురువు గారు దయచేసి మీరు నాకు అనుజ్ఞని ఇవ్వండి అని పదే పదే ప్రార్థన చేశారు. ఇక్కడ మనం శంకరుల యొక్క కృతే గురువష్టకం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, శరీరం స్వరూపం తథావా కలత్రం యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యం మనశ్చైన లగ్నం గురోరాంగ్రి పద్మే తతక్కిం 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 అని ఆ భావనలు కూడా ఇక్కడ జోడించుకోవచ్చు. అంటే శరీరం స్వరూపం చూడడానికి చాలా అందంగా ఉంటాడు, గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాడు. తథావా కలత్రం వాడికి తగ్గట్టు అందమైన భార్య అనుకూలవతి ఉంది. యశశ్చారు చిత్రం ఆయన కీర్తి ప్రతిష్టలు కూడా చాలా గొప్పగా ఉన్నాయన్నమాట. అందరూ వాళ్ళు పొగుడుతూ ఉంటారు, అంత గొప్ప పేరుంది. కానీ యశశ్చారుతం ధనం వేరు తుల్యం సంపాదించడానికి కూడా ఉన్నంత ఐశ్వర్యం కూడా ఉంది. కానీ వాడి మనస్సులో కానీ గురువు గారి యొక్క పాద పద్మములు లేకపోతే తతక్కిం 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 పైన ఉన్నవన్నీ ఇంకెందుకు 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 ఇంకెందుకు. అంటే మనకు ఐశ్వర్యం ఉన్నా, అందం ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, అవకాశం ఉన్నా ఇవన్నీ కూడా గురువు గారి యొక్క సేవకి వినియోగించుకుంటే తప్ప వాటిలో యందు ఒక శోభ అన్నది ఉండదన్నమాట. లేకపోతే అవి వ్యర్థమే అని ఆ గురు అష్టకం కూడా చాలా అత్యద్భుతమైంది. సాధకులు అది చదువుతూ ఉండాలన్నమాట అని అనేక విధాలుగా గురువు గారికి మరీ మరీ ప్రాకులాడగా గురువు గారు అలాగేనైనా చాలా జాగ్రత్తగా వెళ్ళు, నువ్వు అప్రమత్తంగా ఉండు నీ తీర్థయాత్రలతో అని గురువు గారు కూడా అనుమతిని ఇచ్చారు. పద్మపాదాచార్యుల వారు యాత్రకి బయలుదేరారు. ఈ మధ్యలో వారు యాత్ర చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఏమైందంటే శంకరుల యొక్క తల్లి గారికి కొంచెం ఒంట్లో బాగోలేదు అని శంకరుల మనస్సుకి తెలిసింది ఇక్కడ శృంగేరిలో ఉండగా. ఇప్పుడు శంకరులు ముందు వారి తల్లి గారికి ఇచ్చిన మాట ప్రకారమే వెంటనే శృంగేరి నుంచి కాలతిలో ఆ అగ్రహారంలోకి వెంటనే వారు బయలుదేరారు. తల్లిని చూసి చాలా దిగులు పడి, ఇప్పుడు పెద్ద అయ్యాడు శంకరులు, తల్లి కూడా చాలా సంతోషించి నీ గురించి వింటూనే ఉన్నాను నాయన, ప్రపంచం మొత్తం కీర్తిస్తోంది, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తూ, నువ్వు అన్నట్టుగానే మాట నిలబెట్టుకున్నావు, నాకు అవసాన దశ రానే వచ్చింది అని చెప్తే శంకరులు తల్లి గారి దగ్గర కూర్చొని ఆత్మబోధ మొత్తం చెప్పారన్నమాట. ఆత్మ విద్య ఏది ఆత్మతత్వాన్ని మొత్తం ఉపదేశించి తల్లి గారికి అది కేవలం శరీరం పడిపోతోంది, ఆత్మ అన్నది అనంతాకాశంలో కలిసిపోతుంది అన్న జ్ఞానాన్ని కూడా వారు ఇచ్చి అంతిమంగా తల్లిని అడిగారు, అమ్మ నిన్ను చక్కగా ఏదైనా కూడా లౌకికంగా కూడా నీ శరీరం విడిచిపెడుతున్నావు కాబట్టి క్రమశః ముక్తి రావాలి ఎప్పుడు కూడా. అంటే వారు పూర్తిగా ఆత్మజ్ఞానాన్ని అభ్యాసము సాధన అనుష్ఠానం చేయలేదు కదా ఆర్యాంబ, వీరు ఉపదేశం ఇచ్చారు. అందుకని ఆ ఉపదేశం యొక్క ఫలితము సాలోక్య మోక్షం వరకు తీసుకెళ్తుంది అన్నమాట, జీవన్ముక్తి అవస్థ కాదు. అందుకని వారు వెంటనే శివుడిని ప్రార్థించగా శివుడు తన దూతలను పంపించారు. శివదూతలు కొంచెం 3 కళ్ళతో 4 చేతులతో ఆ శివుడు కొంచెం బైరాగుల్లాగా అలా భైరవుల్లాగా ఉండగా ఈవిడ నాయన నాకు శివలోకానికి వెళ్ళాలని లేదు, మన కులదైవం విష్ణులోకం కూడా కాబట్టి దయచేసి నాకు ఆ లోకాన్ని అనుగ్రహించు అన్నది. అంటే కొడుకు అంత గొప్పవాడు కాబట్టి ఎలాంటి కోరికలన్నా తల్లులు తండ్రులు అడగగలుగుతారు. ఆవిడ అదృష్టం, ఆవిడ కడుపు అలాంటి అంత పండింది అనమాట. అప్పుడు ఆయన సరే అమ్మా అని చెప్పి శివదూతలని ప్రార్థించి నాయన మీరు వెళ్ళిపోండి అని విష్ణువుని ప్రార్థించగా విష్ణువు వారి దూతల్ని పంపిస్తే చక్కగా అందరూ చూస్తుండగా ఆర్యాంబ విష్ణు దూతలతో విష్ణులోకానికి ఆవిడ ప్రయాణము చేసిందనమాట. తర్వాతి కాలంలో ఆవిడ ఆత్మ అంటే వెళ్ళింది, కానీ ఈ శరీరం ఒకటి ఉండిపోయింది కదా స్థూలంగా, ఇప్పుడు దానికి దహన సంస్కారాలు చేయాలి. శంకరులు ముందు మాట ఇచ్చారు, అమ్మా నేను చేస్తాను సంస్కారాలు అని వారు ఇంకా మిగతా సంస్కారాలు చేస్తూ సన్యాసి అగ్ని కార్యాన్ని విడిచిపెట్టాడు కాబట్టి పక్కన ఉన్న గ్రామస్తులను వారిని అగ్నిని నాకు దానం చేయండి, కొంత మా అమ్మగారికి దహన సంస్కారాలు చేయాలి అన్నారు. వారు కొందరు ఇంకా జడులుగా ఉన్నారన్నమాట. ఇంకా జ్ఞానతత్వము అద్వైత తత్వం అర్థం కాక అంత శంకరుడు అంత గొప్పవాడయ్యాడన్న ఈర్ష్యతో కూడా తల్లిని దగ్గరుండి వైష్ణవ లోకానికి, అంటే ఇవన్నీ కూడా మాకు అర్థం కాని మార్గాలు అద్వైతము ఇవన్నీ అని అనుకుండగా కూడా తల్లిని మళ్ళీ వైష్ణవ లోకానికి పంపారు. ఇలాంటివన్నీ చూసి వారు ఈర్ష్యతో మేము ఇవ్వము అగ్ని, నువ్వు చేసింది
సమంజసం కాదు, సన్యాస అగ్ని ముట్టుకోకూడదు, నీకు ఇస్తే మాకు పాపం పట్టుకుంటుంది, ఇలాంటి అన్ని అవైదికమైన మాటలు వారు ఈర్ష్యా ద్వేషాలన్నీ ప్రదర్శించారు. శంకరుల మనస్సు కొంచెం చాలా బాధకి లోనైందనమాట. అంటే చనిపోయాక వారితో ఉన్న శత్రుత్వం కూడా పోతుంది యథార్థానికి, ఒకవేళ ఉన్నా కూడా. అలాంటిది వీరు ఇంత దయ లేకుండా ఇలా ప్రవర్తిస్తున్నారే నా తల్లి పట్ల అని వారు చాలా దీన స్థితిలో వెళ్ళి అమ్మగారిని కట్టెల మీద పెట్టి ఆర్యాంబ యొక్క కుడి భుజాన్ని మదించారన్నమాట. మదించి యోగ శక్తితో దానిలో అగ్ని పుట్టే ఒకటి ప్రసరణ చేసి ఆ అగ్నితోనే దహనం చేసి, తర్వాత వారికి విపరీతమైన కోపము ఆవేశం వచ్చింది. మహాత్ములకి కోపం వచ్చింది అంటే అది కూడా రానున్న కాలంలో ఒకానొక సంఘటన జరిగి ఉండాలి. లోక కళ్యాణం గురించి ఒక రకంగా అన్నమాట, లేదా లోకానికి ఒక మంచి బుద్ధి తేవాలి, గుణపాఠం తేవాలి అనే ఒక కారణంతో మహాత్ములకి కోపం వస్తుంది. అదే ఇక్కడ శంకరులు అంటున్నారన్నమాట. నయాచిత వహ్ని మధుర్యదస్మై శశాపతాన్ స్వీయ జనాన్ సరోషః ఇతః పరం వేద బహిష్కృతాస్తే ద్విజాయతి నామ్న భవేచ్చ భిక్షా గృహోపకంఠేషు చ శ్మశాన మధ్యత్ర భృత్యస్త్వీతి సాంశ్చ శాప అద్యాపి తద్దేశ భవాన వేద మధీయతే నో యమినాంచ భిక్షా అని వారు అన్నారు. నా తల్లికి ఇంత కష్టకాలంలో మేము ఉండగా వారు ఇంత ఆలోచించకోకుండా వేదము పురాణాలు సరిగ్గా చదవకుండా దానిలో ఉన్నది నేను పాటించిందన్న ఇంగితం కూడా తెలియకుండా నన్ను అవైదికంగా చేస్తున్నావు, నేనేదో ధర్మం తప్పానని నిందలు వేస్తూ ఇలా ఆఖరి అంతిమ సంస్కారాలు ఇలాంటి దుశ్చర్యకి పాల్పడి అగ్ని ఇవ్వకుండా చేసి చీదరించుకున్నారు. కాబట్టి వీళ్ళకి ఇప్పటి నుంచి వీళ్ళలో వైదిక ధర్మము లుప్తమగుగాక అని చెప్పి ఇంకా ఏ నిజ సన్యాసి కూడా ఇక్కడ భిక్షాటనకి రాడు. అలాగే వైదికంగా ఎవరైనా పండితులు ఉంటే ఇక్కడ వీరు ఉండరు. దీనితో పాటు వీళ్ళ ఇళ్లలోనే వీళ్ళు శ్మశానాలు పెట్టుకునే ఒక దౌర్భాగ్యమైన మతం ఒకటి ప్రబలి వీళ్ళలా భ్రష్టు పట్టుకోగాక అని చెప్పి శంకరులు శాపం పెట్టి అక్కడి నుంచి వారు బయలుదేరారు. ఇప్పుడు మీరు అలాంటి ప్రదేశానికి వెళ్తే ఇంచుమించు ఇళ్లలో శ్మశానాలు పెట్టుకునే ఒక నీచమైన మతాలు అక్కడే ప్రబలుతూ ఉంటాయన్నమాట. అక్కడ అది కూడా ఒకానొక కారణం, కలి ప్రభావం అక్కడ రాసి ఉంది కాబట్టి బుద్ధి కర్మానుసారిణి అని వారి యొక్క దౌర్భాగ్యానికి శంకరుల పట్ల ఇలాంటి దుశ్చరితం చేసి వారి దుశ్చరితానికే వారు ఫలాన్ని అనుభవిస్తున్నారు అని తెలుసుకోవాలి. అట్లానే ఇక్కడ కూడా శంకరులు ఈశ్వరుడే కాబట్టి రానున్న కలి ప్రభావం అది ఎలా రావాలి అన్నది వీరి వాక్కుతోనే అది జరిగింది అని కూడా మనం భావన చెయ్యొచ్చు అని చెప్తూ ఒక మాట చెప్తున్నారు. మహాత్ములకి కోపం రాకూడదు, వచ్చేలాగా మనం కూడా ప్రవర్తించకూడదు అంటూ శాంతఃపుమానితిన పీడనస్య కార్యం శాంతోపి పీడన వశాత్ క్రుద్ధముద్యహేత్సు శీత సుఖోపి మదిత కిల చంద్రనద్రు తీవ్రాహుతాశ జనకో భవతి క్షణేన అని శాంత చిత్తులైన వారు బ్రాహ్మణులు, పండితులు, సన్యాసులు వీళ్ళెవరికి బాధించగలిగేటట్టు చేయకూడదు. వారి మనసుకు కానీ శరీరానికి కూడా బాధ కలిగేటట్టు మనము ఎన్నడూ ప్రవర్తించకూడదు. వారిని నిందించి కానీ వారి కోపం వచ్చేలా కానీ మనస్సు కకలమయ్యేటట్టు కానీ కకలమయ్యేటట్టు కానీ అస్సలు మనం ప్రవర్తించకూడదు. అలా చేస్తే జలములన్నీ ఏకమవుతాయి, అంటే ప్రళయాలు వచ్చే అవకాశం ఉంటుంది, లోకమంతా అల్లకల్లోలం అవుతుంది. ఇది ఎట్లాగు అంటే కొంతవరకు వారు సహనం పాటిస్తారు. ఎలాగూ అంటే ఒక గంధం చెక్క దగ్గరికి వెళ్ళి వాడు చెట్టును రుద్దుతున్నాడు అన్నమాట. గంధం గురించి వస్తుంది, కొంతవరకు అది భరిస్తుంది, గంధం ఇస్తుంది కూడా. అలా చేసినా కూడా కానీ ఆ రాపిడి ఎక్కువైనప్పుడు ఆ చెట్టులో ఉన్న అగ్ని దావాగ్ని కింద మారి అది ఆ అడవిని ఆ రాకేవాడిని కూడా ఎలా దహిస్తుందో మహాత్ముల పట్ల అపచారం చేస్తే కొంతవరకు ఓపిక ఉన్నా కూడా వారి సహనం గనక నశిస్తే అలాగా ఆ అపచారం చేసిన వాడు కూడా దగ్ధం అవుతాడు అని గొప్ప ఉపమానం చెప్తూ మనకు కూడా హెచ్చరిస్తున్నారు. మహాత్ముల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి అని. అలాగే మహాత్ములను ఇలాంటి అదేమిటి ఇంతటి శంకరాచార్యులు వారు ఇలాంటి శాపం వాక్కు విడిచిపెట్టారే అని మహాత్ముల యొక్క చరిత్రలో ఇలాంటి ఘట్టాలను పట్టుకొని నిందించకూడదు. అది ఎట్లా ఉపయోగపడుతుంది
అందరికీ అంటే చెప్తున్నారు విద్యారణ్య గారు, యద్యప్యశాస్త్రీయతయా విభాతి తేజస్వీనాం కర్త తథాప్యనింద్యం వినింద్య కృత్యం కిల భార్గవస్య దుదుస్వపుత్రాన్ కతిచిద్వృకాయ అని. అంటే ఒక ఉపమానం తీసుకున్నారన్నమాట. భార్గవుడు అంటే పరశురాముడు, ఆయన ఏం చేశారు, తండ్రి మాట విని తల్లి శిరస్సును ఛేదించారు ఆయన. అదే అందరికీ గుర్తుంది. కానీ తర్వాత ఏం చేశారు, ఆయన యొక్క తండ్రి భక్తి వల్ల, ఆయన నీకు వరం ఇస్తాను ఏం కోరుకో అంటే, ఆయన ఏం చేశాడు, నా తల్లిని బ్రతికించు అన్నాడు ఆయన. అంటే లోకమునికి తండ్రి యొక్క గొప్పతనాన్ని, పితృవాక్య పరిపాలకుడు అని చెప్పడం అక్కడ ఉద్దేశం, ఆ చరిత్రలో అన్నది పుచ్చుకోవాలి తప్ప ఇక్కడ ఈయన చేసిన చేష్టితము కాదు. మహాత్ముడు కాబట్టి మళ్ళీ తల్లిని కూడా బ్రతికించుకున్నాడు. అందుకు మనం ఈ భాగాన్ని కాదు, తండ్రి యొక్క మాటని ఎలా పరిపాలించాడు అన్నది తెలుసుకోవాలి. అట్లాగే శంకరులు అక్కడ శాపవాక్కు విడిచిపెట్టారు అంటే తల్లి యందు భక్తి ఆయనకి ఎంత గొప్పగా ఉన్నది, ధర్మం యందు, వేద శాస్త్రం యందు భక్తి ఆయనకి ఎంత గొప్పగా ఉన్నదని పుచ్చుకోవాలి. కానీ ఆయన శాపం పెట్టాడని పుచ్చుకోకూడదు. చరిత్రను అర్థం చేసుకోవాలని విద్యారణ్య ద్వారా మనకి విశదీకరించారనమాట. అంత గొప్ప ఘట్టము అది అవుతుండగా శంకరులు అక్కడ నివసిస్తూ ఉన్నారు. తర్వాత ఆ కార్యక్రమం అక్కడే విజయయాత్రని కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువైపు పద్మపాదాచార్యుల వారు యాత్రలో ఉన్నారు. అక్కడ సంఘటనని చెప్తున్నారన్నమాట. ఈయన రంగనాథ స్వామి దర్శనం చేసుకోవడానికి పద్మపాదుల వారు వెళ్ళారు. దారిలో వారి మేనమామ గారు అంటే పూర్వాశ్రమంలో మేనమామ గారి దర్శనం అయింది. మేనమామ కూడా అబ్బా ఇంత గొప్పవాడయ్యాడే నా అల్లుడు, ఇప్పుడు ఆయన పద్మపాదాచార్యుల వారు అంటున్నారు అని వారిని ఆశ్రయించి, నాయన నువ్వు మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి దయచేసి అక్కడ ఉంటూనే నీ పనులన్నీ చేసుకో, అలాగే యాత్రలు కూడా కొనసాగించు అని చెప్పారు. అంటే వీడిలాగా మా ఇంట్లో ఉండు అన్నారు. చక్కగా అలాగే అని చెప్పి, మామగారే బంధువే కాబట్టి ముందు పూర్వాశ్రమంలో సరే అని చెప్పి ఆయన వారింట్లోనే ఉన్నారు. విడిదిలో ఉండగా మాట మాట్లాడుకుండగా పద్మపాదాచార్యులు వారు చెప్పారు, ఫలానా అద్వైతాచార్యులు వారు జగద్గురులు, ఆదిశంకరాచార్యులు వారి యొక్క శిష్యులం మేము, ఇలాంటి గొప్ప గొప్ప గ్రంథం రాయమని నాకు కూడా వారి యొక్క కర్తవ్యాన్ని ఇచ్చారు, బ్రహ్మసూత్ర భాష్యానికి టీకాలు నేను రాస్తున్నాను అన్నారు. ఈ మేనమామ కర్మకాండనే పట్టుకునేవాడు. ఇవేమిటి అన్నది తర్వాత సరిగ్గా నేను కొంచెం వివరిస్తాను, ఎలాంటివి అవైదిక మతాలు అని చిన్నగా అక్కడ చెప్పుకుందాం. అందుకే నేను దాటేస్తున్నాను. కర్మయే గొప్పది, అదే మోక్షాన్ని ఇస్తుంది. అంటే నేను పూజ చేస్తే పూజకి ఫలితం వస్తుంది తప్ప ఈశ్వరుడు అన్నవాడు ఎవడు మధ్యలో ఫలాన్ని ఇవ్వడానికి, ఇలా ఉంటారన్నమాట కర్మకాండని పట్టుకునేవాడు. ఈయన జ్ఞానకాండని విశదీకరిస్తూ కర్మలు ఎలాగ మనకి తోడ్పడతాయి చిత్తశుద్ధికి, ఆ చిత్తశుద్ధితో జ్ఞానం ఎలాగ మనకి భాషిస్తుంది, దానితోనే కైవల్యం లభిస్తుంది అని అలాంటివన్నీ కూడా లోతుగా ఉన్న శాస్త్ర విచారణ చేయగా వారి మామగారికి భయము, ఈర్ష, ద్వేషము అన్నీ కూడా ఒకేసారి కలిగినాయి. ఇంత గొప్పటి గ్రంథము గనక బయటికి వెళ్తే ఇంకా కర్మకాండ అన్నది ఉండదు, నిలబడదు. అందరము పెట్టే బాణాలు చదువుకొని మేము ఇంట్లలోనే కూర్చోవాలి, మా ముఖాము చూపెట్టుకోలేము అని భావించి, బాగుంది నాయన నీ పుస్తకాన్ని బయట మాటలు మాట్లాడి తర్వాతి రోజున పద్మపాదాచార్యులు వారు యాత్రకి బయలుదేరుతుండగా పుస్తకాన్ని తీసుకెళ్తే, నాయన ఎందుకు నీకు ఈ బరువు పుస్తకము, యాత్రకు వెళ్ళినప్పుడు యాత్ర ఎందు దృష్టి ఉండాలి, ఆ పరమాత్మ ఎందును, అక్కడ చేసే పారాయణలు, స్తోత్రాలు, ఈ అనుష్ఠానం ఎందు, ఈ పుస్తకం ఇంట్లో పెట్టుకో, త్వరగా యాత్ర ముగించుకొని ఇంట్లో వచ్చి ప్రశాంతంగా రాసుకో అన్న. సరే మావయ్య కదా చెప్పింది, నిజమే ఆయన చెప్పిన ఎంతో అంత ఉందని పుస్తకాన్ని ఇంట్లో పెట్టేసి పద్మపాదాచార్యులు వారు యాత్రకి బయలుదేరారు. ఇంకా ఈర్ష్యకి ఏమి చేయాలో వారి మేనమామ గారికి తోచక పుస్తకాన్ని తగలబెట్టాడు. ఆయన తగలబెట్టిన క్షణం భయం పట్టుకుంది. అయ్యో ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇలాంటి పని చేశాడే అంటే ఆయన అసహించుకుంటారు అందరూ, చిచి ఇట్లాంటి దుశ్చర్యానికి పాల్పడతావా నువ్వు అని అసహించుకుంటారు నన్ను, అలాంటి నింద అపవాదం నాకు రాకూడదని మేనమామ తలచి ఆయన ఇల్లును కూడా ఆయన తగలబెట్టేశాడు. అంటే ఆయనలో ఉన్న ఈర్ష, ఇందాకే మనం చెప్పాం, మహాత్ముల పట్ల మనం భావిస్తే ఆ చెట్టులోని అగ్ని వాడిని ఎలా తగలబెడుతుందో ఆ ఈర్ష అన్న అగ్ని వారి ఇంటిని కూడా తగలబెట్టేలాగా చేసిందనమాట. 2 రోజులైంది, యాత్ర అయింది. పద్మపాదాచార్యులు గారు వచ్చారు మేనమామ ఇంటికి. రాగా చూస్తే మేనమామ దొంగ నాటకాలు, దొంగ ఏడుపులు ఏడ్చుకుంటూ, నాయన పద్మపాదాచార్య చూసావా ఇల్లంతా అగ్ని ప్రమాదానికి గురైంది,
నా బాధ అంతా ఇంటి గురించి కాదు, పుస్తకం పోయింది, అది నా బాధ. అసలు ఎంత కష్టపడి రాసుకున్నావు, అయిపోయిందని చెప్పి కూడా పుస్తకం మొత్తము, అయ్యో అయ్యో అన్నాడు. అంటే మేనమామ బాధ చూసి నిజమే అనుకొని, సరే మనం ఏం చేస్తాం, ఈశ్వరుడి యొక్క చర్య అట్లా ఉన్నది అని అక్కడ ఇంకో చిన్న ఇల్లు లాగా ఉంటే అక్కడ వీళ్ళు ఉండి చాలా బాధపడుతూ ఉంటే, మేనమామ యొక్క దొంగ నటనని పద్మపాదాచార్య గారు, నువ్వు కంగారు పడకు, నా గురువు గారి యొక్క అనుగ్రహంతో నాకు గుర్తు ఉంది అని మళ్ళీ ఒక పుస్తకం తీసుకుని చక్క యథాతథంగా అక్షరం పొల్లిపోకుండా మొత్తం పుస్తకం రాసేస్తున్నాడు ఆయన. అది చూసి మేనమామ యొక్క గుండె బేజారెత్తిపోయింది. ఊరి నాయనో, పుస్తకం అంటే తగలబెడతాం కానీ ఇలా ఎన్ని పుస్తకాలు తగలబెడతాను, ఈయన మస్తకంలో ఉంది పుస్తకంలో లేదు విషయం అని తెలుసుకుని కొంత రాస్తూ ఉండగా రోజు బుద్ధి మాంద్యం వచ్చే, అంటే కొంచెం మనస్సు బుద్ధి అందు పరిపక్వతను తగ్గించే ఒక క్షుద్రమైన ఔషధం ఒకటి తయారు చేసి అది అన్నంలో కలిపి పద్మపాదాచార్యుల వారికి రోజు ఇస్తూ ఉన్నాడు. 4-5 రోజులు అవ్వగా మెల్లిగా స్ఫురణ తగ్గిపోయింది, జ్ఞాపకంలోంచి పోయింది అదంతా కూడా. అరే ఇదేంటి నాకు ఏది జ్ఞప్తికి రావట్లేదు అని ఆలోచించగా, ఆయన నిరంతరము గురువు యొక్క పాదపద్మములు మనస్సులోనే ఉంచుకున్నవాడు కాబట్టి అది మటుకు ఏ మందు ఔషధము తొలగించలేకపోయింది. ఒక్కసారిగా గురువు గారు తలుచుకొని, స్వామి నాకేదో ప్రమాదము జరిగింది, ఈ మేనమామ ఇంట్లోనే ఏదో జరగకూడదు జరిగింది అని, నీవే నాకు శరణు అని వెంటనే ఆయన అక్కడ అన్ని సర్దుకొని శంకరులు ఉన్న కేరళ రాష్ట్రానికి ఆయన బయలుదేరి శంకరులు ఎక్కి సాష్టాంగ నమస్కారం పెట్టి, శంకరులు చాలా సంతోషించారు. పద్మపాదులు వారు తిరిగి రాగా శంకరులకి చెప్పారు, స్వామి ఏమైందో తెలియదు, పుస్తకం మొత్తం రాశాను కానీ ఇలా అగ్ని ప్రమాదంలో పోయిందిట, అలాగే కొంతకాలం నుంచి బుద్ధిమాంద్యం వచ్చింది, నాకు ఒక్కటి కూడా గుర్తు రావట్లేదు, మీ అనుగ్రహంతోనే మీ పాదుకలు మాత్రము నా మనస్సులో ఉంది స్వామి, మీరే నన్ను కటాక్షించాలి అంటే అప్పుడు శంకరులు అన్నారు, పూర్వం శృంగక్ష్మాధరే మత్సమీపే ప్రేమ్నామాస్యాసౌ వాచిత పంచపాది సామే చిత్తాన్నాపయాత్యద్య శోకో యాతాత్ శీఘ్రం తాం నికేత్యాఖ్యాదార్యః అన్నారు. పూర్వము నువ్వు యాత్రకి వెళ్లే ముందు నాకు కొంత ఈ పంచపాదకని నాకు వినిపించావు, గుర్తుందా, అదే కదా అంటే అదే స్వామి మీకు వినిపించింది అని. వెంటనే పుస్తకం తెచ్చుకో, నేను చెప్తూ ఉంటా రాసుకో అన్నారు. అంటే శంకరులు కూడా ఏక సంతాగ్రహి అన్నమాట, అంత గొప్ప బుద్ధి బలం కలిగిన వారు. ఒక్కసారి ఇది ఎలా ఉంది చూడండి అంటే అన్ని వారిలో ఉండిపోయినాయి, అవన్నీ సర్వ విద్యలకు అధిపతి ఆయన, నిధే సర్వ విద్యానాం అన్నమాట, దక్షిణామూర్తి స్వరూపులు ఆయన. అనగా అప్పుడు పద్మపాదాచార్య వారు పుస్తకం పట్టుకొని కూర్చున్నారు, శంకరులు చెప్తూ ఉన్నారు యథాతథంగా, అక్షరం పొలిపోక నేను రాస్తున్నారు. పుస్తకము చక్కగా పూర్తి అయింది. పోయిన వీరి జ్ఞానము అన్ని కూడా ఇంకా విశేషంగా పద్మపాదాచార్యుల వారి యొక్క ప్రకాశింపజేశారు అన్నమాట శంకరులు. అలాగే 2 కార్యాలు ఒకేసారి శంకరాచార్యుల వారు చేసి శిష్యుడిని గ్రంథాన్ని రెండింటినీ కూడా తరింపజేశారు శంకరులు. ఆ శంకరులు అక్కడ ఉన్నారు కేరళ రాష్ట్రంలో అని తెలుసుకొని చిన్నతనంలో రాజశేఖరుడు అన్న ఒక రాజు ఘట్టం మనం చెప్పుకున్నాం మొన్నటి రోజున. ఆయన కూడా వచ్చి 3 నాటకాలు శంకరులతో సరిగ్గా ఉన్నాయా అని చూపెట్టాడు ఆయన మరి శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, రాజ్యం బాగా కొనసాగింది స్వామి, అట్లాగే మీరు చెప్పినట్టే ధర్మాచరణ మేము పాటిస్తూ ఉన్నాము, పుత్ర సంతానం విశేషంగా కలిగింది, రాజ్యాభివృద్ధి జరుగుతూనే ఉంది, కానీ ఒక చిన్న సహాయం కోరి వచ్చాను స్వామి అని. ఏమైంది నీకు అనంటే, అప్పట్లో మీకు ఒక 3 నాటకాలు రాశాను కదా స్వామి, ఆ 3 కూడా అగ్ని ప్రమాదానికి లోనైనాయి అన్నారు. ఇది ఎక్కడ అగ్ని ప్రమాదం వచ్చి పడింది పుస్తకాలకి అని. సరే నువ్వు కూడా పుస్తకాలు తెచ్చుకో అని, అంత చిన్న వయస్సులో వారు విన్నది, అది ఇది 6 ఏళ్ల వయస్సులో విన్నది నాటకాలు వారికి గుర్తున్నదన్నమాట. చెప్తాను రాసుకొని ఆ 3 నాటకాలు కూడా మళ్ళీ వారు పునరుద్ధరణ చేశారు శంకరాచార్యులు వారు అని. మళ్ళీ రాజుగారికి మళ్ళీ కూడా కర్తవ్య బోధ సరిగ్గా చేసి శంకరాచార్యులు అక్కడ రాజ్యాన్ని కూడా మళ్ళీ ఆశీర్వదించి అనుగ్రహించారు శంకరులు. ఇది చెప్తూ 14వ సర్గ పూర్తయింది. ఇప్పుడు 15వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం మనం. ఇక్కడ నుంచి శంకర దిగ్విజయాలు. యథార్థానికి పుస్తకంలో చాలా విశేషంగా ఉంటుంది. ఏ దేశానికి వెళ్ళారు, దేశం అంటే ఊరికి, ఏ రాష్ట్రానికి ఏ ప్రదేశానికి అని వెళ్ళారు, అక్కడ ఏ దేవత ఉన్నది, వారు ఎలా ఉపాసించారు, అక్కడ ఏ మతాలని ఎలా ఖండించారు, అలాగా
అలాగే 72 అవైదిక మతాలను ఎలా ఖండన చేశారు, వారి సిద్ధాంతం ఏంటి, శంకరుల యొక్క యుక్తి ఏమిటి, వారు ఎలా తెలుసుకొని శంకరుడికి శరణాగతి పొందారు, ఇవన్నీ కూడా విశేషంగా ఉంటాయి. అందుకే ఇవన్నీ పెట్టుకోవాలంటే ఈ ఒక్క ఘట్టానికే కనీసం 7 రోజులు 2 గంటలన్నా ఉండి తీరాలి. కానీ కొన్ని ముఖ్యమైనవి నేను తీసుకొని వారి వాదన ఏంటి, శంకరులు ఎలా ఖండించారు, ఏ దేశాలకు వారు వెళ్ళారు అని ముఖ్యమైనవి మనము స్పృశిద్దాము. మనం ఉన్న సమయంకి న్యాయం చేయాలి కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కూడా శంకరాచార్యుల వారు దిగ్విజయాలని మళ్ళీ పూర్తిగా చెయ్యాలి అని నిర్ణయించుకొని శిష్య కోటి అందరికి, ముఖ్య 4 శిష్యులకి, అలాగే ఈయన ఇంద్రుడు సుధన్వ మహారాజు కింద వచ్చాడు అని చెప్పారు, ఆ రాజు గారు కలిసి వీరు దిగ్విజయ యాత్రని ప్రకటించారనమాట. మొట్టమొదట వీరు రామేశ్వర క్షేత్రానికి వెళ్ళారనమాట. ఎందుకంటే వీరు కేరళ దగ్గర ఉన్నారు, అటు నుంచి వెనక నుంచి రామేశ్వర క్షేత్రాన్ని నుంచి ప్రారంభించారు వారు చేసి. అక్కడ రామచంద్రమూర్తిని, రామేశ్వరుడిని, రాముల వారు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది అన్నమాట. అక్కడ వారు విశేషంగా అక్కడ అర్చనలు పూజలు చేస్తూ అక్కడ ధర్మ ప్రబోధన చేస్తూ అక్కడ నుంచి కాంచి మహాక్షేత్రానికి వచ్చారు. మోక్షపురి కాంచి ఎలా ఉన్నారు అంటే వారి యాత్రలో అధశిష్యవరైర్యుత సహస్రై అనుయాత సుధన్వనాచరాజ్ఞ కుకుభో విజిగీషురేష సర్వాః ప్రథమం సేతుముదారధీ ప్రతస్థే. శంకరులు శిష్య కోటి సూర్యుడులాగా ప్రకాశిస్తూ సుధన్వ మహారాజు ముందు సేనాధిపతిలాగా ఆయన రక్షణలో రాజు కాపాడుకోవాలన్నమాట ధర్మాన్ని ఎప్పుడు కూడా ఉండగా అద్వైతం అన్న మహా ఉద్యమాన్ని దిశలు దేశాలు కూడా వ్యాప్తి చేస్తూ వీరు రామేశ్వరం నుంచి ప్రారంభిస్తూ కాంచీ క్షేత్రానికి చేరారు అని చెప్పారన్నమాట. కాంచీ క్షేత్రంలో కామాక్షిదేవి శంకరుల యొక్క పూర్వమే కంచి క్షేత్రం అనేది ఉంది, అది మోక్షపురంలో ఉంది. శంకరులు వచ్చి అక్కడ పీఠం పెట్టింది అట్లాంటి ఏం లేదు, ముందు నుంచే కాంచి క్షేత్రం ఉంది ఎప్పుడు కూడా. మోక్షపురి చాలా గొప్పది అది కూడా. కానీ అక్కడ రానున్న కాలాల్లో ఏమైంది అంటే వామాచారం ఎక్కువైంది. వామాచారం అంటే చెప్పాను కదా, రక్తాలతో తర్పణాలు ఇవ్వడం, బలులు ఇవ్వడము, ఇలాంటివన్నీ అయ్యాయి. కానీ అక్కడ లలిత కామాక్షిదేవి చాలా సాత్వికమైన దేవత, అందుకని శంకరులు అవన్నీ ఖండించి ఆ వామాచారాన్ని పూర్తిగా తొలగించి అక్కడ అంబికకు అమ్మవారికి శ్రీచక్రాలు వేసి తాతంకాలను ఇచ్చారన్నమాట. అందుకే మీరు ఈ శంకరాచార్య గారి నామాల్లో కూడా ఈ మాట మీరు వినొచ్చు అన్నమాట. కాంచాం శ్రీచక్ర తాటంక అని చెప్పి వారు అక్కడ వేశారు అని తెలుస్తుంది. తాటంకాలు వేసి అక్కడ అమ్మవారిని కూడా పునఃప్రతిష్ఠ చక్కగా చేసి పూర్తిగా దక్షిణాచారం సమయాచారమే వారు అక్కడ ఉండాలి అని చెప్పి ఆచార్యులు కూడా అక్కడ పూజారులని వాళ్ళని మళ్ళీ కొత్తగా నియమించి వారికి కట్టడి చేశారు, ఇలా ఉండాలి ఆచార్య వ్యవస్థ అని కాంచీ క్షేత్రంలో అలాగా వారు అనుగ్రహించారు. ఆ తర్వాత ఆంధ్రదేశానికి వచ్చారు. ఆంధ్రదేశం అంటే తెలుగు రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రదేశం అంటారు. అక్కడ ఒక విచిత్రం ఏం జరిగింది అంటే నిజపాద సరోజ సేవనాయై వినయేన స్వయమాగతానధాంధ్రాన్ అనుగృహ్య సవెంకటాచలేశం ప్రణిపత్యాప విదర్భ రాజధానీం అని. ఆంధ్రదేశంలో ఆంధ్రులు అంటే శంకరాచార్యుల వారికి చాలా ఇష్టం. ఎందుకు అంటే వీరు భారతదేశం మొత్తము కూడా ఈ దిగ్విజయ యాత్ర చేసినప్పుడు ప్రతి దేశంలో ఎవరో ఒకళ్ళు ఎక్కడో అక్కడ అవైదిక మతం ఉండింది అప్పట్లో, వారిని వీరు ఖండన చేస్తూ ఉన్నారు. కానీ ఆంధ్రదేశంలో శంకరులు వస్తున్నారు అనగా ప్రతి శిష్యుడు ప్రతి స్థానికుడు కూడా వెళ్ళి భక్తుడు ఆ శంకరుల్ని దగ్గర ఉండి వారిని తీసుకుని అంటే వారిని స్వాగతం చేసి వెంకటాచలేశ్వరుడి యొక్క దర్శన భాగ్యాన్ని వారికి దగ్గరుండి చేయించి అక్కడే వారు ధనాకర్షణ యంత్రాలవన్నీ కూడా వేశారన్నమాట శంకరులు. అలా చేయించి శంకరులకి అందరూ సాష్టాంగ నమస్కారం పెట్టి స్వామి మేము మీ భక్తులమే, ఎందు సందేహము లేనే లేదు, ఈ ఆంధ్రదేశం వాళ్ళందరూ శంకరాచార్య భక్తులని అందరూ సాష్టాంగ నమస్కారం చేశారన్నమాట. ఆంధ్రులు అప్పట్లోనే శంకరాచార్యుల వారి భక్తి అంత గొప్పగా ఉన్నది. ఇప్పుడు మనము ఎలా ఉన్నామో మనకి మనం ప్రశ్నించుకొని ఎక్కడైనా లుప్తమైతే మళ్ళీ మనము అంత గొప్ప స్థితికి రావాలి, శంకర ఉద్యమంలో మనం భాగస్వాములు అవ్వాలి అని తెలుసుకోవాలి. అందుకే మతాన్నాయ శాస్త్రాలు రాస్తూ కూడా ఈ దక్షిణ దేశంలో ఆంధ్ర కర్ణాటక ద్రవిడ అని మొదట ఆంధ్రుల వారి పేరు రాశారన్నమాట.
వారు పుట్టింది కేరళ రాష్ట్రంలో. వారు పీఠం పెట్టేది శారదా పీఠము కర్ణాటకలో. కానీ వారు ఎంచుకున్నది మొట్టమొదట ఆంధ్ర కర్ణాటక ద్రవిడ అని వాడారు వారు. ఆంధ్రులు అంటే అంత ఇష్టం కూడా వారికి. అందుకు మనం కూడా నిరంతరము ఏడాదికి ప్రతిసారి కూడా శృంగేరికి వెళ్ళి వారి యొక్క దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉండాలి. శంకరుల యొక్క వాంగ్మయం చదువుకుంటూ కూడా గురు సేవలో భాగస్వాములం అవుతూ ఉండాలి. అట్లా వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ కూడా జరిగింది. తర్వాత అక్కడి నుంచి విదర్భ నగరానికి వెళ్ళారు. అక్కడ భైరవ తంత్రం చేసేవాళ్ళు, తీవ్రంగా ఉపాసన చేసే వాళ్ళందరినీ కూడా సమూలంగా ఖండించి సాత్వికమైన మార్గంలో చెయ్యాలి, ఇలాగా బలులు అలాంటి కూడదు అని కూడా చెప్పి కర్ణాటక రాష్ట్రానికి చేరారు. కర్ణాటక రాష్ట్రంలో అప్పట్లో కొంత భాగంలో కాపాలిక మతం ఒకటి ఉంది. వారు కూడా ఇలా బ్రాహ్మణ తలలు కోసేయడం ఇలాంటి ఒక క్షుద్రమైనవి చేసేవారు. సుధన్వ మహారాజు వారి అందరితో యుద్ధం చేసి చాలా వరకు నాశనం చేశారు సైన్యాన్ని మొత్తం, కాపాలికుల యొక్క సైన్యాన్ని మొత్తం. కొందరు మటుకు సంహారక భైరవ తంత్రము తెలిసిన వారు పారిపోయి సుధన్వ మహారాజు యందు ప్రయోగాన్ని చేద్దామని దీక్ష పట్టుకున్నారు. చేయగా ఒక సంహార భైరవ కృత్య అని ఒకటి తయారు చేశారు. ఒక పెద్ద రూపాన్ని తయారు చేసి శంకరుల మీదకి పంపించారన్నమాట. ఆ భైరవుడు రాగా శంకరులు ఎంతటి వారు? శంకరులే సాక్షాత్తు శంకరాచార్యులు వారు. శంకరుడికి భైరవుడికి అభిన్నము. అప్పుడు ఆ భైరవుడు వచ్చి శంకరుడికే నమస్కారం చేసి, స్వామి తెలియక వచ్చాను నేను అని చెప్పి ఆ కాపాలికుడికి అక్కడే బుద్ధి చేసి, ఈయన నేను ఒకటే, అదే చెప్తున్నారు శంకరులు. నువ్వు క్షుద్రంగా పూజించక్కర్లే, సాత్వికంగా కూడా పూజించచ్చు, గుర్తించగలగాలి నువ్వు. కానీ నీ ప్రయోగానికి వామాచారం పట్టుకున్నందుకు నీవు ఈ తగిన శాస్త్ర అనుభవించాలి అని వాడి తల తురించి భైరవుడు శంకరులలో కలిసిపోయారన్నమాట. అది అక్కడి నుంచి శంకరుడు తర్వాత అనుమల్లపురం అన్న గ్రామానికి వెళ్ళి, తర్వాత యమప్రస్థానపురము, అక్కడి నుంచి కాశీపురానికి చేరి అక్కడి నుంచి శ్రీ గోకర్ణానికి చేరారు. గోకర్ణంలో అప్పట్లో గొప్ప విద్వాంసుడు నీలకంఠుడు అని ఉండేవాడు. వాడు శివతత్వము యందు చాలా పండితుడు. కాకపోతే శివుడే అన్నిటికీ మూలము, ఇంకా వేరే దేవుళ్ళు కాదు, శైవ మార్గంలో ఉన్నాడనమాట. శైవాగమాలు మాత్రమే పట్టుకునేవాడు, ఆగమ శాస్త్రాలు వైదికం కాదు. వాడు ఆగమాలు తక్కువ స్థాయి వేదంతో పోలిస్తే అవి పట్టుకునేవాడు. వారితో కూడా శంకరులు అద్వైతం ఏమిటి అని చెప్తూ వాదిస్తూ ఒక గొప్ప మాట అన్నారు. ప్రబల శృతిమా నతో విరోధే బలిహీన స్మృతివాచ ఏవనేయాః ఇతి నీతి బలాత్రయీ విరుద్ధం నరుషీణాం వచనం ప్రమాత్వనీయాత్ అని. ఎప్పుడైనా మనం పురాణాలు చదువుతున్నాం, పురాణాల్లో మనకి నచ్చింది కొన్ని వైష్ణవమే నచ్చింది, కొందరు శైవమే నచ్చింది, కానీ అది అంతిమము పరమము అనుకోకూడదు. దానిపైన ఉన్నది స్మృతులు ఉన్నాయి. ఋషులు ఏం చెప్పారో చూడాలి. అక్కడ కూడా కొంచెం భేదమో అర్థం కాకపోవడమో అవుతే అప్పుడు వేదము ఏం చెప్పిందో చూడాలి. వేదము స్వతఃప్రమాణాలు అన్నమాట. వేదము కనుక అభేదము చెప్తే అభేదమే శాస్త్రం చెప్పేది. వేదము అభేదమే చెప్పింది విష్ణువుకి శివుడికి, అలాగే అద్వైత తత్వమే చెప్పింది అన్నమాట. అలాగే సచ్చిదానందుడు పరమాత్మ అద్వైతుడు అద్వితీయుడు అనే చెప్పింది అని ఇవన్నీ వారికి చెప్పి శృతి ప్రమాణము, తర్వాతి స్థాయి స్మృతులు పురాణాలు అని చెప్తే, అందుకే మనం శంకరులు శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని కూడా దర్శనం చేసుకుంటాం, దండం పెట్టుకుంటాం అని అంత గొప్ప విషయం కూడా ఆయనకి చెప్పి, ఆయన కూడా వీళ్ళని ఓడించిన వాళ్ళందరూ శంకర మతంలో చేరిపోయి అద్వైతంలో చేరి వారు ఉన్న మతంలోనే సాత్వికంగా ఎలా తరించాలో శంకరులు చెప్పిన మార్గంలో వారు తరిస్తూ ఉన్నారు. ఎవరి మార్గంలో వారు, అది శంకరులు చేసింది. అదేదో కన్వర్ట్ చేయడం కాదు, వాళ్ళని తీసుకొచ్చి నాదనకే ఉండండి అని కాదు. భైరవులు ఉన్నారు, భైరవులలోనే సాత్వికంగా నువ్వు ఎలా తరించగలవు. వైష్ణవులు ఉన్నారు, వైష్ణవంలోనే నువ్వు ఎలా తరించాలి అని చక్కగా సమన్వయం చేసి అందరినీ ఒక ఛత్రము కిందకి తీసుకొచ్చిన వారు శంకరాచార్యులు వారు. అంతేగాని నా మార్గంలోకి వస్తే నువ్వు శంకు చక్రాలు కొట్టించుకోవాలి, అత శూలము డమరుకం కొట్టించుకోవాలి, ఇలాంటి కన్వర్జన్లు ఉన్న కాలం కాదన్నమాట. అది చక్కగా వారు అంత గొప్ప మనస్సు ఉన్న వాళ్ళు, భక్తులు కూడా అర్థం చేసుకునే ప్రజ్ఞ ఉన్నవాళ్ళు వాళ్ళు. అదే అనమాట. తర్వాత అక్కడి నుంచి సౌరాష్ట్రకి, అక్కడి నుంచి ద్వారకకి, ఉజ్జయినికి కూడా వెళ్ళారు. ఉజ్జయినిలో కూడా తర్క పండితుడు ఒక ఆయన భట్ట భాస్కరుడు అని ఉండేవారు.
వారితో కూడా తర్కశాస్త్రం ఆ ప్రయోగాలన్నీ కూడా ఆయన చేయగా శంకరులు అద్వితీయమైన వేదాన్ని దాని యొక్క రహస్యాన్ని తత్వాన్ని కూడా ముందు ప్రతిపాదించి వేదమే గొప్పది, తర్కంలో కూడా ఈశ్వరుడు పూర్తిగా ఉన్నాడు అని చెప్పారనమాట. వారు కూడా ఈ 24 పదార్థాలు ఉన్నాయి, వాటిలో అంటే పంచభూతాలు ఇవన్నీ ఉంటాయి, అదే గొప్పది, అణువులోంచి అణువు వచ్చింది, ఇలాంటివన్నీ చాలా ప్రయోగాలు ఉన్నాయన్నమాట. తర్కము, వైశేషికము, న్యాయము, మీమాంస ఇవన్నీ కూడా వారు ఖండించి అద్వైతాన్ని వారికి బోధించి అక్కడ ఆగిపోకూడదు, తర్వాతి స్థాయిని పట్టుకోవాలి మీరు అని ఆ భట్ట భాస్కరుడికి కూడా జ్ఞానంని భాషింపజేశారు. తర్వాత అవంతిపురము అక్కడికి వెళ్ళి తర్వాత బాహ్లీక దేశము అని అక్కడికి వచ్చారన్నమాట. అక్కడ శ్రీహర్షుడు అని ఒక గొప్ప పండితుడు అప్పట్లో, ఆయన రచనలు కూడా ఉన్నాయి మనకి, శ్రీహర్షుడు రాసిన కావ్యాలు అలాంటివి, వారిని కూడా ఖండించి వారికి కూడా జ్ఞాన మార్గంలోకి తీసుకొచ్చారు. ఒకవైపు ఆ బాహ్లీక దేశంలోనే జైన మతం కూడా ఉంది. జైనులు ఎలా నమ్ముతారు అంటే, ఇప్పుడు నేనున్నా, నా శరీరం ఆత్మ కూడా నా అంత ఉంటుంది, నా పిల్లాడు ఇంత ఉన్నాడు అనుకోండి, ఆత్మ వాడంతే ఉంటుంది. ఎవరి ఆత్మ ఆ శరీరం పడిపోయినప్పుడు అంతనే ఉంటుంది, అది అక్కడితో ఆగిపోతుంది. పిల్లల ఆత్మ పిల్లల్లాగా, తెల్లగా ఉన్నవాడు ఆత్మ తెల్లగా, నల్లగా ఉన్నవాడి ఆత్మ నల్లగా. మరి ఇది ఎట్లాగు అంటే అభివృద్ధి చెందుతూ ఆత్మ పెరుగుతూ పెరుగుతూ అలా వెళ్తుంది, అది వారి యొక్క సిద్ధాంతం. అప్పుడు శంకరులు చెప్పారు, నాయన ఒకవేళ అదే సిద్ధాంతం అయితే ఆత్మ పెరుగుతుంది తగ్గుతుంది అని చెప్తున్నావా? పెరిగేది తగ్గేది అంగములతో కూడి ఉన్నది. పెరుగుతోంది అంటే అది నశిస్తుంది కూడా, ఆత్మకప్పుడు నాశనము ఉండదు. అది ముఖ్యమైన సిద్ధాంతానికే విరోధం అవుతుంది. ఆత్మ అఖండమైనది, అద్వితీయమైనది, దానికి గుణాలు రూపాలు ఇలాంటివి ఉండనే ఉండవు. అలా పొట్టి పొడుగు మనం చూస్తూ ఉంటాం రసస్లోకి వాటిలో స్పష్టంగా ఉంటుంది, నా వర్ణాశ్రమాచార ధర్మ నమేధారణ ధ్యాన యోగాదయూపి అని. దాని వర్ణములు, ఆశ్రములు, రంగులు ఇలాంటివి ఉండవు నాయన అని వారికి కూడా చెప్పగా వారు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారన్నమాట జైనులు. అలాగే జైన మతాన్ని కూడా ఖండించి శంకరులు ముందు మళ్ళీ వారి విజయయాత్రను కొనసాగిస్తూ కామరూప దేశము అన్న దేశానికి వెళ్ళారు, ప్రదేశానికి. అక్కడ అభినవ గుప్తుడు అని శాక్తేయ తంత్రము బాగా తెలిసినవాడు. శాక్తేయం అంటే అమ్మవారి పూజలో తంత్రము వామాచారంలో గట్టి ఉద్దండు వాడు. కానీ వాడు ఏం చేశాడు అంటే వాదన పెట్టుకోలేదు శంకరులతో. అభినవ గుప్తుడు అంతమందిని ఓడించాడే, శ్రీహర్షుడిని, భట్ట భాస్కరుణ్ణి, ఆ ముందు మండల విశ్వరుని, వీళ్ళందరినీ నేను కనుక వెళ్తే ఖచ్చితంగా ఓడిపోతాను, ఇది మన వల్ల కాదు, ఓడిపోతే నా పరువు పోతుంది, ఉన్న పేరు కూడా పోతుంది, అదేదో శరణాగతి పొందేస్తే బాగుంటుంది కదా అని ఆ దుర్బుద్ధితో శంకరుల జోలికి, అది శంకరులకి శరణాగతి చెందినట్టు వెళ్ళి శంకర సైన్యంలో వాడు కూడా ఒక భాగంగా వెళ్ళాడు, శంకరులతో వెళ్ళాడు, దిగ్విజయ యాత్రలో పాల్గొంటున్నాడు. తర్వాత అంగవంగ దేశములు, విదేహ దేశము, కోశల దేశాలు అవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. తర్వాత మురారి, ధర్మగుప్తుడు, ఉదయానాచారులు వారు అని ముగ్గురు గొప్ప పండితులు. వీళ్ళవి కావ్యాలు కూడా మనకి దొరుకుతాయి, అంటే వీరి యొక్క కృతులు కూడా కొంచెం, అందుకని ఆ పేర్లు చెప్తున్నాను అంతవరకే. వారిని కూడా అక్కడ బోధించి, వాళ్ళలో వీళ్ళందరూ బౌద్ధులు అన్నమాట. బౌద్ధ సిద్ధాంతం ముఖ్యంగా 2 విధాలుగా ఉంటుంది. ఒకటి శూన్యవాదము, ఒకటి క్షణికావాదం అంటాం. శూన్యవాదం ఏమిటి అంటే, ధ్యానం చేస్తూ చేస్తూ మనకి ఏది తెలియని ఒక స్థితి ఉంటుంది, ఏమీ ఉండదు అనమాట ఆ స్థితిలో, ఆనందం కూడా ఉండదు. వాడి ప్రకారం వాడికి అది తెలియదు. అంటే మనకి చెప్పాలంటే సుషుప్తి అవస్థ, గాఢ నిద్ర అవస్థ, ధ్యానం చేస్తూ మనం అది కనుక తెచ్చుకుంటే అదే శూన్యం, అక్కడ ఏదీ కనపడట్లేదు. కాబట్టి జాగ్రత్త అవస్థ అంటే ఈ అవస్థ లేదు, మెలకు ఉన్న అవస్థ లేదు. స్వప్న అవస్థ, పడుకున్నప్పుడు మనస్సు కళలు ప్రపంచం తీసుకొస్తుంది, అది కూడా లేదు. ఈ 2 లేని అవస్థనే శూన్య అవస్థ, గాఢ నిద్ర అవస్థ. అది లేచి ఉన్నప్పుడే ధ్యాన మార్గంలో మనం కనుక సాధించగలిగితే అదే పరమమైనది అని మూఢంగా నమ్మే వాళ్ళు శూన్యవాదులు అన్నమాట. శంకరులు గొప్ప యుక్తి చేసి వేద ప్రమాణము చూపిస్తూనే ఆ 4వ స్థితి ఒకటి ఉంటుంది, అది అన్నమాట వేద ప్రమాణము, అది అవ్వాలి తప్ప ఈ శూన్యం అన్నది లేదు. సరే అలా అనుకున్నా కూడా యుక్తితో అన్నారు, ఫలానా ఇంటికి వెళ్ళావు, ఎవరూ లేరు అన్నావు, అంటే ఎవరూ లేనిది తెలుసుకునేది ఒకటి ఉన్నది కదా. అంటే శూన్యంలో నాకు ధ్యానంలో శూన్యమే ఉన్నది, ఇంకేదీ లేదు అంటున్నావు అంటే ఏదీ లేదు అని అభావములో భావము తెలుసుకునే ఒక ప్రజ్ఞ ఉండనే ఉంది కదా.
అది అద్వైతము అని చెప్పి వారిని కూడా ఖండించారు. క్షణికవాదం ఎలా ఉంటుందంటే క్షణక్షణం బుద్ధి మారిపోతూ ఉంటుంది అనమాట. ఈ క్షణం ఉన్న బుద్ధి ఈ తర్వాతి క్షణం లేదు, ఎప్పటికప్పుడు కొత్త బుద్ధి వస్తూ ఉంటుంది అనమాట. అలా చెప్పారు. వారికి ఖండనం ఏమిటి అంటే, నిన్న నేను పెరుగన్నం రాత్రి తిన్నాను, అంటే నేను చాలా తేలిగ్గా చెప్తున్నాను మీకు, నిన్న నేను పెరుగన్నం తిన్నాను, మీరు ఏదో ఒక వంకాయ కూర ఏదో కూడా ఇది పెట్టారు నాకు భోజనం అనుకున్నాం. ఇవాళ నేను అడిగాను, నిన్న భోజనం పెడుతూ ఇవాళ ఏమిటి బీరకాయ కూరనా, బాగుంది, నిన్న వంకాయ కూర కూడా చాలా బాగుంది అన్నాను. అంటే నిన్న వంకాయ కూర అన్నది ఒకవేళ క్షణము క్షణము మన జ్ఞాపకం మారిపోతే అది ఇవాళకి ఎలాగ నాకు గుర్తుంటుంది నిన్నటి వంకాయ కూర బాగుంది అని. ఇది ఒకటి. రెండవది, పుట్టిన ప్రతి జీవి కూడా పుట్టిన వెంటనే ఏం చేస్తారు, చరాచరమైన జగత్తులో జగత్తులో పాలు తాగుతారు. తల్లి దగ్గరికి వెళ్ళి స్తన్యమే ఇస్తుంది, అక్కడి నుంచే పాలు వస్తాయి. పిల్లలు స్తన్యాన్ని వెతుక్కుంటూనే పాలు తాగడానికి వెళ్తారు. ఆ జ్ఞాపకం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? పుట్టిన వెంటనే తినాలి, ఆకలి, అది పాలు స్తన్యంలోంచి వస్తాయి అని అంత చిన్న పిల్లాడికి జ్ఞానం ఎలా వస్తుంది? పశువుకి జ్ఞానం ఎలా వస్తుంది అంటే జన్మల యొక్క వాసన చిత్తంలో పడి పుట్టిన వెంటనే వాడు తిండి వెతుక్కోవడమే మొదలెడతాడు. కాబట్టి ఈ క్షణికవాదం కూడా కూడదు. జ్ఞానం అన్నది ఎప్పుడూ ఉండనే ఉంది. అది మనము చిత్తశుద్ధితో పరిపక్వం చేసుకుంటూ బుద్ధిని నిలుపుకొని అదే తెలుసుకుంటున్నాము తప్ప జ్ఞానము మారి వచ్చి అవ్వదని ఆ బౌద్ధ మతాన్ని కూడా సమూలంగా ఖండన చేశారనమాట. అలాగా బౌద్ధము జైనము కూడా కొంచెం మనం తెలుసుకున్నాము. కర్మకాండ కూడా చెప్పాను కదా, వారు ఈశ్వరులు అవసరం లేదు, నేనేదో యజ్ఞం చేశాను, ఆ యజ్ఞం చేసినందుకు ఫలం వస్తుంది, కర్మ ఫలదాత మాకెందుకు, నా ఫలితము ఒకడు లేడు అని అన్నాడు. అదే దక్ష యజ్ఞం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అలా అన్న వాడికి అలా తెగిపోయింది అక్కడ వాడికి. కర్మ ఫలదాత ఎప్పుడు పరమేశ్వరుడు ఉండనే ఉంటాడు అని తెలుసుకోవాలి మనము అని తెలుసుకుంటూ ఇంకా ముందుకు వెళ్తూ శంకర దిగ్జయములు చక్కగా అలా కొనసాగిస్తూ ఉన్నాయి. ఇలా చేస్తూనే మనం అర్థం చేసుకోవాలి. ఒక ఊరు వెళ్ళినప్పుడే శంకరాచార్యులు వారు 4 వైపులా కూడా 4 ముఖ్య శిష్యులతో 4 పీఠాలని కూడా స్థాపిస్తూ వెళ్ళారనమాట. రామేశ్వరం నుంచి అటు కేదారం వరకు కూడా అలా వెళ్తూ ఎలాగ హస్తామలుకాచార్యులు వారిని తూర్పున గోవర్ధన పీఠానికి ఋగ్వేదాన్ని ప్రమాణంగా పెట్టుకొని దాని యొక్క మహావాక్యమైన ప్రజ్ఞానం బ్రహ్మ అన్న మహావాక్యంతో తూర్పున మఠానికి హస్తామలకాచార్యుల వారిని నియమించి అక్కడ ఒక పీఠాన్ని పెట్టారు. పద్మపాదాచార్యుల వారిని పడమర వెస్ట్ అక్కడ ద్వారకలో పీఠాన్ని పెట్టారు. సామవేదీయమైనది అది, తత్వమసి మహావాక్యము దానికి. తర్వాత తోటకాచార్యుల వారిని ఉత్తరంలో నార్త్ బదరీ క్షేత్రంలో అధర్వ వేదానికి సంబంధించింది అయమాత్మ బ్రహ్మ అన్న మహావాక్యము వారికి అక్కడ చెప్పబడింది. సురేశ్వరాచార్యుల వారిని దక్షిణాన్నాయ శృంగేరి శ్రీ శారదాపేఠం యజుర్వేదానికి సంబంధించింది. ఇక్కడ మహావాక్యము అహం బ్రహ్మాస్మి అని 4 దిక్కుల 4 మహావాక్యాలని ఉద్దేశించి 4 వేదాలను ఉద్దేశించి 4 ముఖ్య శిష్యులు 4 కూడా ఉన్నారు. కాబట్టి ఎలాగ ఉన్నారంటే ముందే చెప్పారు, శ్రీహరికి 4 భుజములు ఎలా ఉన్నాయో అట్లా ఉన్నారు నా శిష్యులు అని. అందుకని ఆ పనిగానే 4 వైపులా కూడా 4 మఠాలని ఆమ్నాయ మఠాలు. ఆమ్నాయం అంటేనే వేదము అని అర్థం. ఎన్ని వేదాలు అంటే అనుమానం రాకూడదు, 4 వేదాలే, 4 దిక్కుల 4 పెట్టారు. అలా పెట్టి వారందరికీ కూడా పీఠాధిపత్యం ఇచ్చి వాళ్ళు వదిలి రావడం కాదు, శంకరులు ఉన్నంత వరకు వారు కూడా ధర్మ ప్రచారంలో భాగస్వాములు అయ్యారనమాట. అలాగే వీరు చేస్తూ ఉన్నారు. ఏమేమి చేశారు అంటే చెప్తున్నారు, శాక్తై పాశుపతైరపి క్షపణకై కాపాలికై వైష్ణవై వప్యన్యైరఖిలై ఖలం ఖలు ఖలైర్ దుర్వాది భిర్వైదికం మార్గం రక్షితు ముగ్రవాది విజయం నోమాన హేతోర్ధ్వద సర్వజ్ఞోన యతిస్య సంభవతి సమ్మాన గ్రహగ్రస్తదాని. సర్వజ్ఞులైన శంకరాచార్యులు వారు అన్ని మతాలను, వైష్ణవము, శైవము, శాక్తేయము, ఇలా బౌద్ధము, జైనము, ఇలా అవైదిక మతాలు అనేక దుర్మార్గాలతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక ఛత్రములోకి తీసుకొచ్చి ఒక సమన్వయమును వారు తీసుకొచ్చారన్నమాట. దానిలో భాగంగానే షణ్మత స్థాపన చేశారు వాళ్ళు. 6 మతాలు ఏవి అంటే వైదిక మతాలు. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే శివుడి యొక్క కుటుంబం 4 అంటే శైవము, శాక్తేయము, గాణాపత్యము,
ఈ సుబ్రహ్మణ్యుడిది అన్నమాట కౌమారము. తర్వాత వైష్ణవము, సౌరము అని అంటే సూర్యారాధన. ఇవి ముఖ్యమైన మతాలు మనకున్నవి. ఇవన్నిటినీ కూడా కలిపి సమన్వయం చేస్తూ పంచాయతన పూజా విధి కూడా పెట్టారు శృంగేరి జగద్గురులు కూడా. అది నిత్యము అందరూ కూడా పంచాయతన దేవత ఆరాధన చేసుకోమని కూడా నిర్దేశిస్తూనే ఉన్నారనమాట. మనము అందరం కూడా చేద్దాం. అలా చేసి అందరినీ ముక్కలు ముక్కలుగా విడిపోయిన భారతదేశం అంతా కూడా ఎలాగా మత రూపంలో వాటన్నిటిని ఒక ఛత్రంలోకి తీసుకొచ్చిన గొప్ప సమన్వయమూర్తి శంకరాచార్యులు వారు, అద్వితీయ అద్వైత ఆచార్యులు వారు అని ఇక్కడ స్మరించుకుంటూ ఆఖరి సర్గ 16వ సర్గ ఇవాళది చెప్తూ అక్కడ శారదాపీఠము యొక్క ఏ శారదాపీఠం అంటే ఇక్కడ కాశ్మీర శారదాపీఠం. ఎందుకంటే మీరు బదిరీ వరకు అట్లా వెళ్ళారు కదా, అక్కడ జరిగే సంఘటనలు అలాంటివి కొన్ని ఇక్కడ చూస్తాం. మీరు అలాగా యాత్ర చేస్తూ ఉండగా ఒకానొక సమయంలో మీకు ఇది వరకు చెప్పాను, అభినవ గుప్తుడు అని శాక్తేయ తంత్రంలో ఉద్దండ పండితుడు ఒకడు, వాడు తప్పక శంకరుని ఆశ్రయించాడు. కానీ ఆ దుర్బుద్ధి ఈర్ష అనేది ఉండనే ఉన్నాయి. వాడు ఏం చేశాడంటే ఆ సంఘంలో ఉంటూనే శంకరుల యందు క్షుద్రమైన ప్రయోగం చేశాడు. వాడు ఎలాంటి ప్రయోగం అంటే భంగతర వ్యాధి అన్నది వచ్చింది. అంటే ఒక పైల్స్ లాగా ఒక రకంగా చెప్పాలంటే అధోభాగం నుంచి రక్తస్రావము తీవ్రంగా అవుతుంది. అది వ్యాధి కాదు, మంత్రం వేశారు కాబట్టి అలా వస్తూ ఉంటుంది అన్నమాట. అంతగా వస్తూ ఉంటే శంకరులు ఇంకా యాత్ర ఏం చేస్తారు, ఆ వస్త్రం తడిసిపోతూ ఉంటుంది రక్తంతో. తోటకాచార్యులు మహాశిష్యులు వారు ఎప్పటికప్పుడు ఆ వస్త్రాన్ని కడిగి తెచ్చి కట్టడం, మిగతా శిష్యులు అన్ని చేయడము. ఇంకా శంకరులు ఇలా కుదరట్లేదు, బాధ అన్నది తీవ్రంగా ఉంటుంది. అంటే యథార్థానికి మన కింద భాగంలో ఒక ముళ్ళు గుచ్చుకుంటే దాని మీద కూర్చుంటే ఎలా ఉంటుందో అంత దారుణంగా ఉంటుంది అన్నమాట. అడుగు అడుగు వేస్తే అది గుచ్చుకుంటూ వచ్చేటట్టు ఆ మంత్రం బట్టి కదా అది వచ్చేది. తీవ్రమైన రక్తస్రావము, నొప్పి విపరీతంగా ఉండేది. అలాగా ఉన్న లక్షణంలో శంకరులు ఏం చేశారంటే ధ్యాన నిమగ్నులు అయిపోయారు. ఒక చోటకి వెళ్ళి అప్పుడు శిష్యులందరూ వెళ్ళి, స్వామి చనిపోయిన వాడిని బ్రతికించారు మీరు, పెద్ద విషయం ఆ స్వామి, చిన్న రోగం, మందుడు అనుకునే హస్తామలుకులు లేదా తోటకాచారి వారికి అంతటి విద్వత్తులు ఇచ్చారు. ఎంతసేపు స్వామి ఈ చిన్న వ్యాధిని మీరు తగ్గించుకుంటే అంటే, ముందే చెప్పాము ఇవన్నీ ఇంత చరిత్ర చూసామా, శంకరుల గురించి ఒక్కటి వారు చేసుకున్నది లేదు. అది త్యాగమూర్తి అంటే. అలాంటి శంకరులు అన్నారు మనకి కూడా శాస్త్రాన్ని నిర్దేశిస్తూ, వ్యాధిర్హి జన్మాంతర పాపపాకో భోగేన తస్మాత్ క్షపణీయ ఏషః అభుజ్యమాన పురుషం ముంచే జన్మాంతరే పీతి శాస్త్రవాదః అని. వ్యాధులు అన్నది 2 కారణాల వల్ల వస్తాయి. ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఈ కర్మల వల్ల వస్తుంది. అంటే ఏదో పూర్వకర్మలు ఏవో చేసుకున్నాము, దానివల్ల ఈ శరీరము అందు ఇలాంటి వ్యాధి రూపంలో వస్తుంది. 2వ కారణము ధాతుజము. అంటే ఈ ధాతువుల యొక్క సంపర్కం ఏదో వైషమ్యంలో తేడా వచ్చింది. అంటే వాత పిత్త కఫములు అని చెప్తారు మీరు ఆయుర్వేదకు వెళ్తే. ఆ ధాతువు యొక్క వైషమ్యంలో తేడా రావడం వల్ల వ్యాధి కూడా రావచ్చు. ఒకవేళ ధాతు వైషమ్యం వల్ల వ్యాధి వస్తే ఔషధములు పనిచేస్తాయి. కర్మల యొక్క తీవ్రత వల్ల కనుక వ్యాధి వస్తే అనుభవించడం నయం నాయన, పాపము క్షయం అవుతుంది, నన్ను ఇలా ఉండని అని గొప్ప సిద్ధాంతము. పాపం ఎందుకు తెచ్చుకోకూడదు, అది వ్యాధి కింద ఎలా మారుతుంది, వస్తే మనం దాన్ని ఎట్లా చూడాలి అన్న ఒక గొప్ప పాఠాన్ని మనకి చెప్తున్నారు శంకరులు. అలా చెప్పి మళ్ళీ ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. ఈ ఆయన యొక్క కర్తవ్యం కూడా ఆగిపోతోంది, కొంత ఆ విజయయాత్ర కొంచెం ఆగినట్టు అవుతోంది. కాబట్టి కైలాస శంకరుడు ఆయన కూడా బాధపడి, అయ్యో ఇంత దుస్థితి శంకరులకి రాకూడదే అని ఆయన ఏం చేశారంటే స్మరశాసనశాసనాన్నియుక్తౌ ద్విజవేషం ప్రవిధాయ భూమిమాస్తౌ ఉపదేశతురశ్వినౌ చ దేవౌ సుభుజౌ సాంజనలోచనౌ సుషుప్తౌ అని శంకరుడు, కైలాస శంకరుడు దేవతల వైద్యులు ఉంటారు, అశ్విని దేవతలను, నాసత్య దశ్రు అని చెప్పి సూర్యుడు యొక్క కుమారులు వారిద్దరిని పిలిచి, ఆయన కింద నా అంశతో వచ్చిన వాడు శంకరాచార్యుల వారికి భంగతర వ్యాధితో ధ్యానంలో కూర్చుంటారు. శిష్యులు కూడా బాధపడుతున్నారు.
ఒకసారి మీరు వెళ్ళి వైద్యం చేసి రండి, ఆయన ఒప్పుకోవట్లేడు ఆయన దాన్ని తగ్గించుకోవడానికి అనగా, వీళ్ళు ఎలా ఉందంటే చక్కటి మెరిసిపోతూ గొప్ప తేజస్సుతో దేవతలు వారు కళ్ళకి అంజనము పెట్టుకొని వచ్చారు. అంటే సూక్ష్మముగా ఏదైనా ఉన్నా కనపడే దృష్టి వారిదనమాట, బయట కాదు. వారు వచ్చి శంకరుల్ని ఆజ్ఞ మేరకు వారు వచ్చి శంకరుల్ని చూశారు. చూడగా శంకరులకి ధాతు వైషమ్యం వల్ల వచ్చింది కాదు, పాపము ఉండే అవకాశమే లేదు. మరి ఎట్లా వచ్చింది అన్నప్పుడు వారు సూక్ష్మ దృష్టి, అందుకే అంజనం అన్నారన్నమాట. అది చూడగా తెలిసింది ఇది అభినవ గుప్తుడు అన్నవాడు తంత్ర ప్రయోగం ఏదో చేయడం వల్ల వచ్చింది అని శిష్యులకి చెప్పారు. శంకరులు ధ్యానంలోనే ఉన్నారు. శిష్యులలో గురు భక్తి బాగా ఉన్నవాడు, గురువును ఒక్క మాటన్నా తట్టుకొని వాడు ఎవరు అంటే పద్మపాదాచార్యులు వారు. గురువుని నిరంతరము అండగా రక్షణ చేసుకుంటూ ఉంటాడు ఆయన. గురువు గారి యొక్క వాంగ్మయాన్ని ముందుకు తీసుకెళ్లేవారు సురేశ్వరాచార్యులు వారు. గురువు గారి యొక్క స్థితిని పొందినవాడు హస్తామలుకుడు. అలాగే గురువు గారికి నిత్యము సేవాభావంతో ఉండేవారు తోటకులు అన్నమాట. పద్మపాదాచార్యులు వారు ఈ మాట వినగా కోపం వచ్చి ఒక్కసారిగా వారు నరసింహ మంత్రాన్ని మళ్ళీ ధ్యానం చేసి ఒకసారి చదువుకున్నారు. చదవగా నరసింహ స్వామి ఏం చేశారంటే అతి తేలిగ్గా ఈసారి చంపాలన్నది పెట్టుకోలేదు ఆయన. శంకరులలో ఉన్న ఈ వ్యాధి రూపం ఉన్న తంత్రాన్ని తీసి ఎవరు ఇచ్చారో వాడికి తిప్పి కొట్టారు. వాడిలోకి దూరింది, వాడి మంత్రం వాడికే దూరగా వాడు ఒక క్షణంలో చచ్చిపోయాడు అభినవగుప్తుడు. అంటే అంత తీవ్రమైన బాధని శంకరులు లేశమాత్రం అనుభవించకుండా ధ్యానం కూడా చేసుకోగలిగారు. అంటే మనం ధ్యానం కూర్చుంటే ఒక దోమ తిరుగుతే గబుక్కులు తిరుగుతూ లేచి కూర్చుంటాం. ఈ వ్యాధి అభినవగుప్తుడికి రావడంతో చచ్చిపోయాడు వాడు భరించలేక. అంటే ఎంతటి గొప్పవారో చూడండి, శంకరుల యొక్క ఓర్పు ఎలా ఉందో, సహనం ఎలా ఉందో చూడండి. అలాగే శిష్యులు శంకరాచార్యుల వారిని మళ్ళీ కూడా కాపాడుకుని మళ్ళీ విజయయాత్ర కొనసాగిస్తూ గంగా తీరంకి చేరారు వారు. అక్కడ శంకరాచార్యుల వారికి వారి పరమ గురువులైన గౌడపాదాచార్యుల వారి దర్శనం అయింది. వారు కూడా కొన్ని ప్రశ్నలు భాష్యం ఎలా రాశారంటే వారు వినిపించగా చాలా సంతోషించి వారి గౌడపాదాచార్య వారు మాండూక్యోపనిషత్తుకి కారికలు రాశారు. వాటికి భాష్యం శంకరులు రాశారు. అది కూడా వారికి చెప్పగా చాలా సంతోషించి గౌడపాదాచార్యుల వారు శంకరాచార్యుల వారిని ఆశీర్వదించారు. నిరంతరము నీ ఖ్యాతి గొప్పగా ఉండాలి, నీ బ్రహ్మనిష్ట అలాగే అచంచలంగా ఉండాలి అని, అదే గురువుల ఆశీర్వాదం అదే మనకు కూడా కావాలని కోరుకుంటూ శంకరాచార్య వారు గౌడపాదాచార్య వారు ఆశీర్వదించారు. తర్వాత అందరూ మాట్లాడుకుంటున్నారు, స్వామి మనం ఇక్కడ వరకు వచ్చాం కదా, కాశ్మీర దేశంలో సర్వజ్ఞ పీఠం అని ఉన్నది. ఎక్కడుంది సర్వజ్ఞ పీఠం? కాశ్మీర దేశంలో ఉంది. అక్కడ 4 దిక్కుల 4 తలుపులు ఉంటాయి. సర్వజ్ఞుడు మాత్రమే వెళ్ళి అక్కడ సర్వజ్ఞ పీఠం మీద కూర్చోగలడు. అన్ని దిక్కుల నుంచి పూర్వం వేరే వేరే పండితులు వెళ్ళారు, దక్షిణ పదం నుంచి ఎవరు రాలేదు స్వామి అంటే శంకరులు అవునా, దక్షిణ పదం నుంచి మనం వెళ్ళి అక్కడ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహిద్దాము. అది ముందు మండల మిశ్రుడు ఘట్టంలో ఎందుకు సర్వజ్ఞులు అని చెప్పడానికి కూడా ఒక రకంగా అంతటి ఘట్టాన్ని వారి సంఘటనను తీసుకున్నారు. అంటే ఇక్కడ సర్వజ్ఞ పీఠాన్ని భవిష్యత్తులో ఎక్కవలసి ఉంటుంది, అక్కడ తప్పించుకుంటే కుదరదు. అందుకు వారు వెళ్ళగా అక్కడ దాని గురించి చెప్తున్నారు. జంబూ ద్వీపం శస్యతే శ్యాం పృథివ్యాం తత్రాప్యేతన్మండలం భారతాఖ్యం కాశ్మీరాఖ్యం మండలం తత్ర శస్తం యత్రాస్తేసౌ శారదా వాగధీశ అని భూమండలం మొత్తంలో గొప్ప భూమి జంబూ ద్వీపం. దానిలో భారతదేశం ఉత్కృష్టమైనది, అందులో కాశ్మీర దేశము, అందున శారదాంబ సాక్షాత్తు కొలువైన ఈ సర్వజ్ఞ పీఠం. అదే ఇది వరకు కాలంలో విధుశేఖర భారతి మహాస్వామి వారు పునరుద్ధరణ చేశారన్నమాట. మనకి ఆ శారదా పీఠం ఒకటి ఉన్నది, దక్షిణ దేశం నుంచి ఎవరు రాలేదన్నగా శంకరులు అక్కడికి వేయించేశారు. అనేక మంది పండితులు అన్నమాట. అంటే ఇది వరకు వీరందరూ ఖండన చేసేవారే, కానీ అక్కడ కూడా మళ్ళీ ఒక చిన్న పరీక్ష లాగా అందరూ ఉన్నారు కదా, అందరూ సభలో అందరి ముందు వారు కూడా ఒప్పుకోవాలి. శంకరులు తర్క పండితులు, న్యాయ పండితులు, మీమాంస పండితులు, కర్మ మార్గం వాళ్ళు, శైవులు, శాక్తేయులు వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. అందరూ ఒక్కొక్క వారి యొక్క పుస్తకం నుంచి సిద్ధాంతం నుంచి ఒక్కొక్క ప్రశ్న అడగడము. అన్ని ప్రశ్నలకు శంకరాచార్య వారు అతి సులువుగా
ప్రశ్నలు, ఇది ఖండన కాదు, వారు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్తూ ఉన్నారు. వారందరూ జయోస్తు శంకర, జయోస్తు విజయోస్తు శంకర అని ముందుకు పంపిస్తూ ఉన్నారు. అలాగా అన్ని శాస్త్రంలో కూడా ఉత్తీర్ణత అయ్యి ఇంకా సర్వజ్ఞ పీఠం దగ్గరికి వచ్చారు. శంకరులు ఇంకా కూర్చుంటున్నారు అనగా ఆకాశవాణి శారదాంబ సాక్షాత్ అక్కడ. ఏ శారదాంబ? సర్వజ్ఞురాలైన శారదాంబ. ఆవిడ, శంకర ఒక్క క్షణం నాకు ఒక ప్రశ్న ఉన్నది, దానికి సమాధానం చెప్తావా అంటే, అమ్మ దయచేసి అడగమ్మా చెప్తానంటే, నీవు అమరుక మహారాజు యొక్క శరీరంలో చేరి పరకాయ ప్రవేశం చేసి ఉన్నావు, కామకళలు అన్ని కూడా తెలుసుకున్నావు. మరి ఇప్పుడు మీ ఆశ్రమ ధర్మానికి, బాగా వినండి, మీ ఆశ్రమ ధర్మానికి శుద్ధత భంగమైనదా లేదా అని అడిగింది అమ్మవారు. అప్పుడు అమ్మవారికి శంకరులు చెప్తున్నారు, నాస్మిన్ శరీరే కృతకిల్బిషోహం జన్మ ప్రభృత్యం న సందిహేహం విధాయ దేహాంతర సంశ్రయాద్య నతేన నిత్యేత హి కర్మణాన్యా అని. అమ్మా, ఈ శరీరము ఏదైతే ఉందో శంకరాచార్యులు అన్నబడే ఈ శరీరము, దీనికి లేశమంత పాపము కూడా ఎప్పుడూ లేదు. దీనికి గుర్తుందా, మొన్నటి రోజున చెప్పాం, కర్మలు వర్ణాశ్రమ ధర్మములు దేనికి చెప్పబడతాయి? స్థూల శరీరానికి చెప్పబడతాయి. దాన్నే శంకరాచార్యులు వారు అంటున్నాం. దాన్నే మనము సన్యాసి ఆశ్రమంలో ఉన్నది అని చెప్తున్నాం. శంకరుల విశేషం ఇంకోటి ఏమిటి అంటే, వారు జీవన్ముక్తులు. అంటే యథార్థానికి ఆ శరీరంతో కూడా వారికి అనుబంధం లేదు, దేహాత్మ భ్రాంతి లేనే అని చెప్పి, తర్వాత అమ్మా నేను వెళ్ళింది పరకాయ ప్రవేశం అని ఒక యోగ విద్యతో వెళ్ళాను. ఆ యోగ విద్యతో వెళ్ళిన వారికి కామక్రోధములు కూడా అంటవని నీకు తెలుసు. ఆ ముందు స్థితి తర్వాత స్థితి సర్వజ్ఞురాలైన నీవు నిరంతరం గమనిస్తూనే ఉన్నావు కదా తల్లి అని కూడా ఆ శాస్త్ర చర్చ చేసి, అమరుక శరీరంలో జీవన్ముక్తులు వెళ్ళినప్పుడు అక్కడ నేను అది సాక్షి కిందనే తెలుసుకున్నాను తప్ప, అటు నుంచి వచ్చాక అమరుక శరీరానికి ఉన్న కర్మలు ఆ శరీరంతోనే పోయినాయి. నాకు ఎప్పుడూ కర్మలు లేవు. ఈ మాట కూడా ముందు మనం చెప్పుకున్నాం. వారు చెప్తారు ఘట్టానికి ముందే, నాకు ప్రారబ్ధ సంచిత ఆదాన కర్మలు కూడా లేవు అని చెప్తారన్నమాట పద్మపాదాచార్యుల వారితో అని చెప్పగా, శారదాంబ కూడా చాలా సంతోషించి, చాలా సంతోషం నాయన, అందరూ ఉండగా కూడా ఒకసారి ఆ ఘట్టము చర్చిద్దామని తప్ప నాకు ఎప్పుడూ సందేహం ఏదీ లేదు, రానాయన అని చెప్పి అమ్మవారు కూడా అనుజ్ఞ ఇవ్వగా, ఇత్థం నిరుత్తర పదాం సవిధాయ దేవీం సర్వజ్ఞ పీఠమధిరుహ్యనంద సభ్యః సమ్మానితో భవదసౌ విబుధైశ్చ వాణ్యా గార్గ్యాకహేళ ముఖైరైర్వ యాజ్ఞవల్క్యాని. యాజ్ఞవల్క్యుడికి గార్గి ఇద్దరు ఋషులందరూ కూడా ఎలాగ సన్మానం చేశారో, శారదాంబతో కూడుకుని కొందరు దేవతలు, ఋషులు, మిగతా ఇది వరకు ఉన్న పండితులు, సర్వ సిద్ధాంతవేత్తలు వారందరూ కూడా రత్నములతో పుష్పములతో శంకరులకి అభిషేకము చేసి సర్వజ్ఞుడు అని చెప్పి శంకరాచార్యుల వారికి జగద్గురు అని చెప్పి వారికి పీఠారోహణ చేయించి వారి పాదములకి శిష్యులందరూ కూడా చక్కగా పూజను చేసుకునే మహోత్తరమైన ఘట్టం అన్నమాట. సర్వజ్ఞులు, సర్వతంత్ర స్వతంత్రులు శంకరాచార్యులు వారు, జగద్గురువులు, అద్వైత స్థాపనాచార్య వారు అన్నమాట అని చెప్తూ, తర్వాతి కాలంలో వారు అది కూడా అయిపోయాక బదరీ ఆశ్రమానికి మళ్ళీ చేరారు. వారు అక్కడ ఏవం ప్రకారైః కలికల్మషఘ్నై శివావతారస్య శుభై చరిత్రైః ద్వాత్రింశదత్యుజ్వల కీర్తిరాశే సమావ్యతీయుః కిల శంకరస్య అని అక్కడ చెప్పారు. మళ్ళీ ఫలశ్రుతి చెప్తున్నారు అనమాట. ఇక్కడ వరకు ఘట్టం ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో, చదువుతున్నారో, మననం చేసుకుంటున్నారో, చెప్తున్నారో వీరందరికీ కూడా కలికల్మషాలు ఇంకా ఉండవు. ఎందుకంటే శంకరుడే పేరు, వచ్చిన వారు శంకరుడే, అవతారము శంకరుడే కాబట్టి వారికి కూడా శుభములు ఎల్లవేళలా కలుగుతూ ఉంటాయి. వారికి కూడా విన్న వాళ్ళకి చెప్పిన వాళ్ళకి కూడా వారికి కీర్తి యశస్సు చక్కగా అధికమవుతుంది అని ఫలశ్రుతి చెప్పబడింది అన్నమాట. ఇక్కడ చెప్పి శంకరులు అసలు ఏం చేశారో మరి సమగ్రంగా చెప్తున్నారు. భాష్యం భూష్యం సుశీలై రకలి కలిమథ త్వంసి కైవల్య మూల్యం హంతా హంతా సమంతాత్
కుమతి నతి కురుత ఖండిత పండితానాం సద్యో విద్యోతిత్మాసౌ విపథ విమధనైర్ముక్తి పద్యానవద్య శ్రేయో భూయో బుధసిమధిక తరమితి శంకర కిం కరోతి అని. శంకరులు అప్పటి వరకు ఏం చేశారు అసలు ఆ అవతారంలో అంటే వారికి చెప్తున్నారు. వారికి ఇప్పటికి ముందు శ్లోకంలో 32 అన్నారు, అంటే 32 ఏళ్ళు అయినాయి అన్నమాట అప్పటికి. వారు అప్పటికి ఏమి చేసి ఉన్నారు అంటే భాష్యం ఇచ్చారు, సర్వభూషణమైన వార్తిక ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు, అనేక గ్రంథాలు అవన్నీ ఇచ్చేశారు. కర్మ భక్తి జ్ఞాన మార్గాల్లో అందరూ తరించడానికి అన్ని ఇచ్చారు. ఇది ఒకటి ధర్మ సంస్థాపనార్థాయ అన్నట్టు అది ఉండగా, అలాగే దుర్మతాలు అవన్నీ కూడా అవైదికమైనవన్నీ కూడా ఖండిస్తూ ఉన్నారు. తర్వాత దుష్ట సంహార అన్నట్టు అది చేస్తూ ఉన్నారు. సకల విద్యలలో అందరూ ఎలా సాధన చేసుకోవాలో కూడా వారు ఆచరిస్తూ ఆచార్యుడుగా వెలుగొండి ఉన్నారు. అందుకని ఎవరు ఎలా తరించాలో అని అన్ని సమగ్రంగా ఇచ్చారు. ఇప్పుడు మన బాధ్యత ఏముంది అంటే ఆయన అన్నారు శంకర అన్ని చేశారు కాబట్టి కిం కరోతి, మనం ఇంక చేసేది ఏం లేదు. కొత్తగా మనం ఇదేమి చేద్దామా, కొత్తగా ఏమైనా సంఘటన చేద్దామా అంటే ఏమీ లేదు. వారు చెప్పింది పుచ్చుకొని తరించడమే మన బాధ్యత అని చెప్తూ తర్వాత వారు కేదారనాథ్కి వెళ్ళారు. కేదారంలో జనులందరూ కూడా చలికి తట్టుకోలేకపోతే వారి యొక్క మంత్ర యోగ శక్తితో చూడు మళ్ళీ వేరే వాళ్ళ గురించి యోగ గుండాన్ని ఒకటి వారు తయారు చేసి అందరికీ కూడా స్నానం చేయడానికి ఒక యోగ గుండాన్ని తీసుకొచ్చారు. ఈ ఘట్టమే సాక్షాత్తు శివుడు గంగను తీసుకొచ్చినట్టు వీరిక్కడ ఒక నీటి గుండాన్ని చక్కగా ఉష్ణతతో కూడుకున్న దాన్ని, వేడిమితో కూడుకున్న దాన్ని వారు అచ్చమా శంకరుడి యొక్క చేష్టితంలాగే చేశారు. తర్వాత దేవతలందరూ కూడా శంకరులు ఇంకా రావాలి, ఆయన అంటే ఇంకా ఆయన అవతారం చాలించే సమయం వచ్చి ఉన్నది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్న ఒక మహత్తరమైన సన్నివేశంలో శంకరు సాక్షాత్ కైలాస శంకరుడు లాగే ఒకసారిగా శిష్యుల యందు తయారయ్యారన్నమాట. అది ఎలా ఉంది అంటే ఇది ఆఖరి శ్లోకం కూడా ఈ శంకర దిగ్విజయాల్లో. ఇంద్రోపేంద్ర ప్రధానై స్త్రిదశ పరివృఢౌ స్థూయమాన ప్రసూనైః దివ్యైరభ్యర్చ్యమానః సరసిరుహ భువా దత్త హస్తావలంబః ఆరుహ్యోక్షాణమగ్ర్యం ప్రకటితస్సు జటాజూట చంద్రావతంస శృణ్వన్నాలోక శబ్దం సముదిత ఋషిభిర్ధామనైజం ప్రతస్థే. శంకరుడు శిష్యులకి అప్పటికే పీఠాలను నిర్ణయం చేసి వారికి బాధ్యత ఆమ్నాయ మందారము, మఠామ్నాయ శాసనం ఇవన్నీ ఇచ్చి ఎవరు ఎలా ధర్మస్థాపన చేయాలి, పరంపరగా ఆ 4 పీఠాలు ఎలాగ వర్ధిల్లాలో చెప్పి ఉన్నారు. కాబట్టి సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించి రామేశ్వరం నుంచి కేదారం వరకు దివ్యయాత్ర కూడా సంపూర్ణమైంది. కాబట్టి వారు ఒకటి శిష్యులను అనుగ్రహించి వారు సాక్షాత్ శివ అవతారాన్ని పొందారన్నమాట. ఇంత విచిత్రం చూడండి, వారి స్థితి ఎలా ఉన్నది, నిరంతరము యాత్ర చేసినప్పుడు సాయుధ్య ముక్తితో ఉన్నారు, అంటే ఉండగా ఆ బ్రహ్మానందంతో ఉన్నారు, వారు జీవన్ముక్తులు వారు. కానీ శరీరం కూడా దివ్య శరీరం వారిది. ఒకసారిగా వారు శరీరం మొత్తము శూలము, ఢమరకము అవన్నీ పట్టుకొని 4 భుజాలతో మృగము, అగ్ని అవన్నీ పట్టుకొని జటాజూటము, నెలవంక అవన్నీ వచ్చి అచ్చం శివుడు కైలాస శంకరుడు ఎలా ఉంటాడో అలాగ తయారయ్యారు. ఆయన తయారవుగా ఇంద్రుడు, బ్రహ్మగారు వాళ్ళందరూ కూడా అసలైన అవతారాల్లో వచ్చి వారి చెయ్యి పట్టుకొని నందీశ్వరుడి మీద ఎక్కించి అమ్మవారితో కలిసి ఉండగా అప్పటి వరకు విద్యారూపంలో వారిలో ఉన్న అమ్మవారు అన్నమాట. ఇప్పుడు బయట శక్తి రూపంలో దర్శనమిస్తూ అందరూ మిగతా దేవతలు, గంధర్వులు, విద్యాధరులు వారందరూ ఆయనకి పుష్పమాలలు, రత్నాలు అవన్నీ కూడా అభిషేకం చేస్తూ ఉండగా వారు కైలాసానికి కూడా వేగేసి వారు శంకరులు చక్కగా వారి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వారు వెళ్ళారు అన్న అద్భుతమైన ఘట్టంతో శంకర దిగ్విజయాలు శారదా చంద్రమౌళీశ్వర్ల ఉభయ జగద్గురుల యొక్క కృపాకటాక్ష అనుగ్రహ ఆశీర్వాదంతో మాత్రమే దిగ్విజయంగా ఈ 3 రోజులు మనందరం చెప్పుకున్నామని సవినయంగా చెప్పుకుంటూ ఒకసారి అందరూ కూడా నమఃశంకరాయ 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 అనుకుంటూ ఈనాటి ఉపన్యాసాన్ని నేను ఉపసంహారం చేసుకుంటూ హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర
ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. నమః శంకరాయ నమః శంకరాయ నమః శంకరాయ. శాంతి శాంతి శాంతి. ఈ 3 రోజులు జగద్గురు జగద్గురు ఆదిశంకరాచార్యుల గురించి చాలా విశేషంగా బ్రహ్మశ్రీ శ్రీరామచంద్రమూర్తి గారు వివరించారు. అవకాశం ఉంటే మనం ఇదే విషయాన్ని, అలాగే శంకర వాంగ్మయం చాలా పెద్దది, దాన్ని కొద్దిగా అక్కడక్కడ కొన్ని స్వామివారి మాత్రమే చెప్పారు. అలా కాకుండా ఆ వాంగ్మయం కూడా తీసుకొని ఒక రోజు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దాన్ని మనం ప్రయత్నం చేసి కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు మన ఆలయ సాంప్రదాయం ప్రకారంగా వారికి శేషవస్త్రాలతో సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజుకి ఇక్కడ ముగించితే రేపు స్వామివారి యొక్క అభిషేకం అంతా పాదుకా పూజ ఉంటుంది. పాదుకా పూజ తర్వాత మధ్యాహ్నం స్వామివారి ప్రసాదం, అన్నప్రసాద వితరణ ఉంటుంది రేపు మధ్యాహ్నం. అలాగే సాయంత్రం వేద పురుషుల చేత చతుర్వేద పారాయణం జరుగుతాయి. కాబట్టి ఆ యొక్క కార్యక్రమంలో అందరూ ఆ వేద ఆశీర్వచనానికి రావాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి కార్యక్రమాలు కాబట్టి అందరూ ఆ కార్యక్రమానికి హాజరైతే ఆ వేద పురుషుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు కంటెనర్ గౌరీ భాస్కర్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. పైకి రండి సార్. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉపప్రయంతో అధ్వరం మంత్రం వోచే మాగ్నయే ఆరే అస్మే చ హృణ్వతే సంవర్చా పయాసా సంతనోభిరగన్మహే మనసా సగ్నో శివేన ద్రష్టా సుధత్రో విదాధాతురాయో నో మాష్టతన్వో యద్విరిష్టం ధాతారాతిः సావితేదం జోషంతాం ప్రజాపాతర్నిధిపా దేవో అగ్నిః స్రష్టా విష్ణుః ప్రజయా ఆసగ్నోరరాణో యజమానాయ ద్రవేణం దధాతు ధామచ్చదగ్నిరింద్రో బ్రహ్మా దేవో బృహస్పతిః సచేతసో విశ్వే దేవా యజ్ఞం ప్రావంతనః శుభే వాజినాం వాజో వచభక్షో అస్మాన్ రేతస్సిక్తమమృతం బలాయ విశ్వే దేవా అభియత్సం బభూవస్తన్మా ధినోద ప్రజయాధేన వాజ్యహం వాజీనస్యోపాహోత ఉపాహోతస్య భక్షయామి వాజే వాజే భూయాసం దీర్ఘాయుత్వాయ బలాయ వర్చాసే సుప్రజాస్త్వాయ అథో దేవ శరదః శతం శ్రదస్మై నరో వచాసే దధాతన యదా శీర్ధ తం పాతి వామమశ్నుతః పుమాన్ పుత్రో జాయతే విందతే వస్వధా విశ్వాహారపయేధతే గృహే. స్వస్తి. ఎవరైనా గురువు గారికి వచ్చి ఆశీర్వచనం తీసుకుంటే పైకి రావచ్చు. ఒక 5 నిమిషాలు టైం ఇస్తారు అందరికీ. రెండోది ఇది అయిన తర్వాత అన్నవారి హారతి తీర్థ ప్రసాద కార్యక్రమం.